ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు నాతో ఉన్న గెస్ట్ చాలా ముఖ్యమైన వారు, చాలా ఇంట్రెస్టింగ్. తాను విజయ విహారం రమణమూర్తి గారు. నేను ఫస్ట్ టైం తన్ని కలిశాను. సో గురుగారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. మీకు చాలా సందేహాలు ఉండొచ్చండి. సో ఆ సందేహాలన్నీ కూడా ఈరోజు నివృత్తి చేసుకుందాము. రమణమూర్తి గారు నమస్తే. గురుగారు అనకుండా రమణమూర్తి గారు అనండి, హాయి. సో ఓకే, రమణమూర్తి గారు, మీది జై భారత్ సంస్థ అని ఉంది. సో చాలా క్లుప్తంగా మీరు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తుంటారు? నేను మొట్టమొదట విజయ విహారం అనే పత్రిక నడిపించేవాడండి. 2000 నుంచి 2005 దాకా పత్రిక వచ్చింది. ఈ పత్రిక నడుస్తున్న క్రమంలో చాలా టెన్షన్స్ ఉండేది. అసలు 2025 దాకా బ్రతికుంటాం కూడా అనుకోలేదు. రేపు పొద్దున కళ్ళు తెరుస్తామన్నంత తీవ్రత మా మీద ఉండేది. మేము చాలా స్కామ్స్ బయటకు తెచ్చేవాళ్ళం, గొడవలేదు. అప్పుడు 2002లో అంటే పాఠకులు ఎలా ఉండేవాళ్ళు అంటే దాన్ని చదివి పక్కన పెట్టలేదు. 2002లో మేము ఏదో కాల్ చేసాం. అప్పుడు గుజరాత్ రియాట్స్ జరిగినప్పుడు పీస్ ప్లేటర్స్ ప్రింట్ చేసి గాంధీ గారు తయారు చేసినవి 1920s వాటిని మాకు వెనక్కి పంపించండి, మీరు ఇంటింటికి వెళ్ళి చేయించి అని 4 భాషలో చేశాం. ఒక 6 లక్షల లెడ్జెస్ వచ్చాయి. అప్పుడు యాక్టివిటీస్ జనం వచ్చారు. వాళ్ళతోటి జయ భారత్ అనే సంస్థ ఏర్పడింది. అంటే ఒక రీడర్స్ ఏర్పడిన సంస్థ. పత్రిక అయిపోయింది 2005లో ఆవేశం. ఇవాళకి జయ భారత్ అనే సంస్థ నడుస్తుంది. జయ భారత్ సంస్థ దేని మీద పనిచేస్తుంది అంటే దాదాపు 10-30 ఆశయాలు ఉన్నాయండి. దేని మీద పనిచేస్తుందో చెప్పడం కంటే దేని మీద పని చేయట్లేదు చెప్పడం ఈజీ. అన్నిటికీ పనిచేస్తుంది. అంటే కమ్యూనల్ హార్మోని, మత సామరస్యం గురించి పనిచేస్తుంది, జాతీయ సమైక్యత గురించి పనిచేస్తుంది, మతోన్మాదాలకు వ్యతిరేకంగా, అన్ని రకాల మతోన్మాదాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. తర్వాత క్యాస్ట్ కుల నిర్మూలన గురించి పనిచేస్తుంది. కుల నిర్మూలన గురించి పనిచేయడానికి కూడా డిఫరెంట్ సంస్థలు మేము ఏర్పరచుకున్నాం. తర్వాత హిందూ మతంలో ఉండేటువంటి ఎసెన్స్ని దాన్ని కాపాడుకోవడానికి సంస్థలు ఏర్పరచుకున్నాం. ఇవన్నీ అనేక సంస్థలు ఇప్పుడు ఏర్పడినాయి. ఫస్ట్లో జయ భారత్ ఒకటే ఉంది. 2015 నాటికి ఒక డజన్ సంస్థలు వచ్చినాయి. వీటన్నిటి కలిపి జయ భారత్ మూవ్మెంట్ అంటుంది. వీటికి రీచ్ కొన్ని దూరం కూడా ఉంది. జెండర్ ఈక్వాలిటీ గురించి పనిచేయడానికి జ్వాల అనే సంస్థ. ఇది జయ భారత్ ఆశయమే మొట్టమొదటి. అలాగే పర్యావరణం గురించి పనిచేస్తాం, జంతువుల హక్కుల గురించి పనిచేస్తాం. ఇక ఎన్నికల్లో డబ్బులు తీసుకుని ఓట్లు వేసే విధానానికి వ్యతిరేకంగా పనిచేస్తాం. ఇట్లా విస్తారంగా చాలా విషయాల మీద మేము పనిచేసుకుంటూ వెళ్తాం. పనిచేసే క్రమంలో డిఫరెంట్ సంస్థలు ఏర్పడుతున్నాం. ఇప్పుడు వేరే వేరే సంస్థలతో కూడా కలిసి కూడా పనిచేస్తాం. మనం కలిసి పనిచేద్దాం. ఇది జయ భారత్ గురించి. మీరు ముస్లిమ్స్ తో, క్రిస్టియన్స్ తో కూడా కలిసి పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. మా సంస్థలో సభ్యత్వం తీసుకోవడానికి ఏమి కుల మతం సంబంధం లేదు. అందరూ ఉంటారు. మా అధ్యక్షులు, మా సంస్థ అధ్యక్షురాలు ఒక ముస్లిం మహిళ. ఆమె పూనాలో ఉంటారు, శరశేఖర్. ఆవిడ తన కూతుర్ని హిందూకి ఇచ్చి పెళ్లి చేశారు. అది ప్రేమ వివాహం. ఆవిడ మీద ముస్లింస్ యుద్ధం చేశారు, హిందువులు కూడా యుద్ధం చేశారు. ఆవిడ ముస్లింస్ అయితే మీ డెడ్ బాడీని అసలు మీ దాంట్లో కబ్రస్థాన్లకు రానివ్వమంటే, జయ భారత్ లో సభ్యత్వానికి రూల్ ఏముంటుందంటే బాడీ డొనేట్ చేయాలి. ఆవిడ ఏం చెప్పిందంటే, నా బాడీ హాస్పిటల్కి వెళ్ళింది, నేను జయ భారత్ అధ్యక్షురాలి, కబ్రస్థాన్కి రాదు, మీతో నాకేం పని లేదు అని చెప్పింది. ఇట్లా ముస్లింస్ ఉన్నారండి సంస్థలో. అజయ్ షేఖ్ అని ఒక ఆయన ఉండేవారు, చచ్చిపోయారు. ఆయన అధ్యక్షుడు ఉండేవాడు. ఆయన మొత్తం భారతదేశం అంతా కాలినడకన హిందూ ముస్లిం ఐక్యతను తిరిగాడు. ఇట్లాంటి వాళ్ళు ఉండేవారు సంస్థలో. హిందువులు ముస్లిం ఫస్ట్ నుంచి ఉన్నారు. దళితులు ఉంటారు, బీసీలు ఉంటారు, అందరూ ఉంటారు. అయితే ముస్లిం మతంలో కూడా పనిచేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రత్యేకం జయ భారత్ ఉద్యమంలో ఉన్నటువంటి ముస్లింస్ కొంతమంది జయ భారత్ ముస్లిం రెవల్యూషనరీ ఫోరం ఏర్పాటు చేస్తారు. అది ముస్లిం మతంలో జరుగుతున్న పని. హిందూ ముస్లిం ఐక్యత గురించి పనిచేయాలని జైహో అనేటువంటి సంస్థ, జయ భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మోనీ అండ్ వన్నెస్ అనేది హిందూ ముస్లిం ఐక్యత, మిగతా మతాలు మొత్తం భారతదేశ ప్రజలందరూ ఐక్యత గురించి పనిచేసే సంస్థ జైహో అనేటువంటి సంస్థ. ఇట్లా ఉన్నాయన్నమాట. ముస్లింస్ పనిచేస్తున్నాం, పనిచేస్తున్న పని ఇది. అంటే హిందువులు అయితే ఎప్పుడైనా కలిసి పనిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ అందరూ ముస్లిమ్స్ హిందువులతో కలుస్తారా అనే క్వశ్చన్ వస్తుంది. అంటే ఇప్పుడు అందరూ హిందువులు కూడా కలవని పరిస్థితి వచ్చింది. 2 పక్కల నుంచి అబ్జెక్షన్స్ వచ్చాయి. ముస్లిం మతంలో మొదటి నుంచి కొంత రిజిడ్నెస్ ఉంది, లేదు అనడానికి ఏం లేదు. ఫండమెంటలిజం మొదటి నుంచి ఉంది. ఇప్పుడు దాన్ని ఆ మతంలో వెనకబడిపోయింది. దాంట్లో సంస్కరణ అనేది లేకుండా పోయింది. సంస్కరణ అడ్డుపెట్టే శక్తులు ఎక్కువ పెరిగిపోయినాయి. ఇది మనకి స్వాతంత్రం వచ్చే ముందే నెహ్రూ గారు సందర్భంలో ఏం చెప్పండి, ముస్లింలు వెనక్కి 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, వెనకాల ఉన్నారు అన్నట్టు. నా ఉద్దేశం 20 ఏళ్ళు 70 ఏళ్ళు 90 ఏళ్ళు వెనకాల ఉన్నారు. ఇంకా 90 ఏళ్ళు కాదు, ఇంకా వెనక్కి నడుస్తున్నారు. ప్రాఫిట్ టైం వెళ్ళిపోవాలి. సంస్కరణ అసలు అంటే ఒక దశలో జరిగింది, కానీ ఇప్పుడు అడ్డం వచ్చేవాడు పెరిగిపోయారు. కెమాల్ పాషా టర్కీలో వాడు చేస్తే సంస్కరణ. ఆయన బురకాలను కూడా బ్యాన్ చేశాడు.
ఇప్పుడు సంస్కరణకు వ్యతిరేకించేటువంటి వాళ్ళు పర్టికులర్ గా మన భారతదేశంలో ఉండేటువంటి ముస్లింస్ మరీ ఎక్కువ కన్సర్వేటివ్ ఫోర్సెస్ అనేవాళ్ళు. ఒరిజినల్ ముస్లిమ్స్ కంటే వీళ్ళే ఎక్కువ రాడికల్ అయ్యారు. ఒరిజినల్ ముస్లిం అనేది మీరు ఏ అర్థంలో అన్నారు నాకు అర్థం కాలేదు. అంటే బహుశా అంటే అరబులో ఉండేటువంటి వాళ్ళ ఆ గురించి. మాట మరి అరేబియన్ పెనిన్సులాలో ఇంకా మిగతా కంట్రీస్ ఒక్కో కంట్రీ సిచ్యువేషన్ ఒక విధంగా ఉంది. వాళ్ళేం కన్సర్వేటివ్స్ కాకుండా ఏం లేరు, వాళ్ళు క్లోజ్ సొసైటీస్ గానే ఉన్నారు. రంగనాథ్ ఆనంద్ గారు మాట అన్నారు, భారతీయ ముస్లిం అనేది భారతీయ ఇస్లాం ప్రపంచ ఇస్లాంకి దారి చూపిస్తుంది అని. అంటే అట్లాంటి మంచి లైట్స్ మన దగ్గర పుట్టినారు. ఇప్పుడు మళ్ళీ అంత గ్లూమీగా ఉంది సిచ్యువేషన్. అందువల్ల మేము ముస్లిం రెవల్యూషనరీ ఫోరం మా సంస్థలో ఉండేటువంటి ముస్లింస్ తో ఏర్పడినటువంటి సంస్థ ముస్లిం ఫండమెంటలిజానికి వ్యతిరేకంగా ముస్లిం మతంలో సంస్కరణ కావాలి అనే విషయం మీద సీరియస్ గా పనిచేసినటువంటి కుర్రాళ్ళతో ఏర్పడిన సంస్థ. అంటే మనం వాళ్ళని సంస్కరించే బదులు వాళ్ళ లోపల నుంచి వస్తే బెటర్ ఏమో. అంటే అది జరుగుతుంది. ముస్లిం రెవల్యూషనరీ ఫోరం నేను సభ్యుని కాదు, భారత్ లో ఉండేటువంటి ముస్లింసే దాన్ని ఏర్పాటు చేసుకుని పనిచేస్తున్నారు. నన్ను ఇప్పుడు మీటింగ్ గెస్ట్ కింద రమ్మని వెళ్తే నాకు కావాల్సిన మాట్లాడి వచ్చేస్తాను. సభ్యత్వం లేదు, ముస్లింసే పనిచేయాలి. అసలు ఏదైనా లోపల నుంచి హిందూ మతాన్నైనా ముస్లిం మతాన్నైనా ఏ మతాన్నైనా వాడే సంస్కరించుకుంటే ఏదో చెప్తారు కదా, గుడ్డు నుంచి కొడితే బయట నుంచి కొడితే పగిలిపోతుంది, లోపల నుంచి పగిలితే పిల్ల వస్తుందని. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళలో అటువంటి శక్తుల్ని పుట్టించాలి, లేకపోతే అటువంటి ప్రేరేపణ చేయాలనేటువంటిది మనం బయట ఉన్న వాళ్ళకి కూడా మేధావులంగా అట్లాంటి థాట్ రావాలి అనే ప్రయత్నం చేస్తాం. అయితే మనం ముస్లింల నుంచి తీసుకునే మంచి లక్షణాలు కూడా ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఒకటి రెండు చెప్పగలరా? ఇప్పుడు వివేకానందుడు చెప్పాడు ఈక్వాలిటీ గురించి, ప్రాఫిట్ ఆఫ్ ఈక్వాలిటీ అన్నాడు. ప్రాఫిట్ సమానత్వం అనేది, సమానత్వం హిందూ మతం లేదని కాదు, సమానత్వం మనకి వేదకాలంలో బ్రహ్మాండంగా ఉంది, మనకి సమానత్వ సూక్తమే ఉన్నది. చాలా హిందూ మతంలో ఉండేటువంటి మూల స్క్రిప్చర్స్ అన్ని కూడా సమానత్వం స్ట్రెస్ చేసాడు నాకు తెలుసు. ప్రాక్టీస్ లో ప్రాక్టీస్ లో మనకి సంబంధం లేకుండా మనకి కులం వచ్చేసింది, అసమానత్వం వచ్చేసింది. అటువంటి సిచ్యువేషన్ వీళ్ళు ఎంటర్ అయ్యారు. రంగనాథ్ ఆనంద్ గారు భలే మాట చెప్పారు. మళ్ళీ రెండోసారి కూడా ఆయన పేరు తీసుకున్నాను. ఆయన ఏమన్నాడంటే, ముస్లింస్ మాకు సరైన సమయంలో సరైన ఉపకారం చేయడానికి వచ్చారు, కానీ మీరు చేసే ఉపకారం మాకు మంచిగా నవ్వుతూ చేస్తే బాగుండేది, మీరు మమ్మల్ని సాగొట్టి క్రౌర్యంగా మీరు కఠినంగా ఉండి చేశారు అని. అలా చేయడం వల్ల మేము దాన్ని తీసుకోలేకపోయాం. ఆయన చెప్పింది వాస్తవం. మొట్టమొదటి మనకు ముస్లింస్ వచ్చింది కేరళ వైపు వచ్చారు, వాళ్ళు మనతో ఫ్రెండ్లీగానే ఉన్నారు. తర్వాత మనకి ఎప్పుడైతే ఈ పైనుంచి గజనీ కానీ గోరీ కానీ తర్వాత ఢిల్లీ సుల్తాన్ కానీ వాళ్ళు అన్ని బదలగొట్టడం, తీసుకెళ్ళడం, ఎత్తుకెళ్ళడం, ఈ దరిద్ర పనులన్నీ చేయడం వల్ల ఎగ్జాక్ట్ గా దాని మెసేజ్ మనం తీసుకోలేదు. తర్వాత ఇస్లాంలో ఉండేటువంటి ఉగ్రత కొంత సద్దుమణికి హిందూ మతంతో ఉండే ఇంటరాక్షన్ వల్ల, ముఖ్యంగా వేదాంతం ఉపనిషత్తులతో ఉండే ఇంటరాక్షన్ వల్ల కూడా ఇప్పుడు ఇది నా అభిప్రాయం, సూఫీ సిద్ధాంతాలు రావడంలో వేదాంతం పాత్ర ఉపనిషత్తు పాత్ర ఉందని నేను అంటే పూర్తిగా వేదాంతమే సూఫీ మతాన్ని పుట్టించిందని నేను అన్ను. కానీ ఇప్పుడు అనల్ హక్ అని అన్నాడని ఉద్దేశంతో అల్లాహ్లాజన్ కాశ్మీరీ ఫైల్స్ ఏదో కోట్ కూడా చేస్తారు. కాశ్మీరీ ఫైల్స్ నేను చూడలేదు. అది కాశ్మీర్లో కూడా చాలా అద్భుతమైన సూఫీ సాంప్రదాయం. కాశ్మీర్ అసలు భారతదేశంలో ముస్లింస్ కన్వర్ట్ అయింది సూఫీ సిద్ధాంతాన్ని తప్పితే కత్తి కాదు. కత్తికి ఎవరైనా కొంత శాతం ఖచ్చితంగా కన్వర్ట్ అయి ఉంటారు భయపడి. కానీ ఎక్కువ మంది సూఫీల యొక్క ప్రేమకి, సూఫీల యొక్క సంగీతానికి, నాట్యానికి, వాళ్ళ సిద్ధాంతానికి ఇది ఈ వేదాంతం నుంచి దీనికి ప్రధానం అనేది ఉన్నది. అనల్ హక్ అంటే నేను సత్యాన్ని అని ఆయన అనల్ హక్ అని చెప్పాడు. 14th 15th సెంచరీ 12th కావచ్చు, ఇరాక్ లో బసరా దగ్గర ఆయన్ని ముక్కలు చేసి చంపేశారు. నేను ఆయన సూఫీలకు సంబంధించిన స్టోరీస్ అన్ని నేను రాశానండి, కానీ ప్రింట్ చేసుకోలేదు. నేను ప్రింట్ చేసుకునే పుస్తకాలు రాకపోవటం నాకు ఇంతంతలా ఉంది. ఆయనని ముక్కలు చేసి చంపారు. ఈ పార్ట్ అండి. మీకు ఒక నిమిషం నాకు సమయం ఇస్తే మంచి ఆసక్తికరమైన విషయం చెప్తాను. చెప్పండి. అల్లాహ్ అంటే నేను సత్యాన్ని. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, సత్యం అంటే అల్లాహ్ అనే కదా, అదొక పేరు కదా ఆయనకున్న పేర్లలో. నువ్వు సత్యాన్ని అంటే నువ్వు అల్లాహ్ అని చెప్పుకుంటావు. అల్లాహ్తో నిన్ను పోల్చుకోవడం చాలా దుర్మార్గం, షిర్క్, ఇది నేను చంపారనే అభిప్రాయం కూడా వచ్చారు. నేను సత్యాన్ని అని చెప్పడంలో ఆయన ఉద్దేశం కూడా నేను అల్లాహ్ అని చెప్పడం, నేను అల్లాహ్ అని చెప్పుకోవడం మనకి అహం బ్రహ్మాస్మి నుంచి వచ్చింది. అంతకుముందు అల్లాహ్ సింధుకు వచ్చాడు. అంటే ఈ హిస్టారికల్ రికార్డు సక్రమంగానే సింధు తీరంలో ఆయన ఎవరిని కలిసాడు, ఆయన ఇంటరాక్షన్ ఎలా జరిగిందో, బహుశా ఇక్కడ ఉన్న ఉపనిషత్తులో ఆయన ఇంటరాక్షన్ ఉందని నేను అంచేత ఆయన అక్కడికి వెళ్ళి ఆ మాటలు మాట్లాడు. సూఫీల భాష చక్కగా ఉపనిషత్తులతో పోదు. వాళ్ళు చాలా మంది బేసిక్ గా అదే మాట్లాడారు. ఆయన్ని పీస్ కింద కట్ చేసి చంపేశారు. ఆయన కట్ చేస్తున్నప్పుడల్లా నువ్వు అనలేకుండా మాంతావని అడిగేవారు వేల మంది కూర్చుని. చిట్ట చివరిలో ఆయన పడిపోయినప్పుడు కథలో ఎంత బాగుంటుందంటే, అది ఆయన చేతులు కాళ్ళు కట్ చేసేసిన తర్వాత ఆయన కింద పడి ఉంటాడు, రక్తం ప్రవహిస్తూ ఉంటుంది.
ఆయన గొడుగుతుంటాడు. వీడు ముళ్ళ అడుగుతాడు ఈ ఛాందసుడు, వాడు ఏదో గొడుగుతున్నాడు, ఇప్పటికైనా మనసు మార్చుకుంటే వాడు. ఆయన దగ్గర వెళ్తే ఆయన ఆశ్చర్యమైన మాట చెప్తాడు. ఏమనంటే వీడు పైకి వచ్చిన ఏమన్నాడని అడిగితే రక్తం తీసి కొంచెం ముఖానికి రాయమన్నాడని చెప్తాడు. రక్తం తీసి ముఖానికి రాయడం ఏంటి అని వీడు కన్ఫ్యూజ్ అయ్యాడు. అది కూడా వాడు మళ్ళీ ఓపిక కూడా తీసుకుని రక్తం చాలా ప్రవహించింది, మొహం అంతా పారిపోయింది, అది వేల మంది చూస్తున్నారు, వీళ్ళంతా అల్లహల్లాస్ భయంతో ముఖం పారిపోయింది, మృత్యు ముందు అల్లహల్లాస్ భయపడలేదు అందరూ తెలియదు అని చేత నా మొహానికి కొంచెం రక్తం రాయి, నా మొహం ఎర్రగా ఉండదు, తలని చంపేస్తారు. చంపేసిన తర్వాత అక్కడ కూడా పురాణ కథల్లాగా అతన్ని బాడీని దేంట్లో వేస్తే ఆ టైగ్రిస్ నది పైకి లేచింది. టైగ్రిస్ మొట్టమొదటి పేరు త్రిగురుదాని కూడా ఉంటుంది. ఇది అదే అనల్ హక్ అని చెప్పిందని చెప్తాను. ఈ అనల్ హక్ అనేటువంటి మాట మనది. అలాగే బాయాజద్ బెస్ట్ మీద ఒకసారి ఎవరో తలుపు కొట్టి బాయాజద్ ఉన్నాడా అంటే నేను 30 ఏళ్ళ నుంచి చెప్తున్నాను బాయాజద్ ఉన్నాడేమో అని చెప్తాడు. మన రమణ మహర్షి గారు నువ్వెవరో తెలుసుకో అని చెప్పినట్టు బాయాజద్ ఎవడో ఈయన వెతుకుతున్నాడు. ఇట్లా సూఫీల కథలు వినే కొద్దీ చాలా ఇంత అద్భుతంగా ఆలోచించారా అనే విధంగా ఉంటాయి. ఇవేమి ఆకాశం నుంచి వచ్చినవి కాదు. ఈ రిజిడ్ గా ఉండే ఇస్లాంకి ఉపనిషత్తులకు ఇంటరాక్షన్ వల్ల, హిందూ మతం యొక్క ఆలోచనల వల్ల వచ్చినాయి ఇవన్నీ కూడా అని నేను అంటాను. ఈ సూఫీ స్కూల్స్ లో కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది నో అంటారు. ఏదో ఇది మన భాషలో మన విషయాల్లో వేరే భాషలో చెప్పినట్లు లెక్క. మనకి బైషక్ మందిర్ మస్జిద్ తోడు అని మనకి రాజ్ కపూర్ సినిమాల పాట మీద మందిర్ మస్జిద్ బలగొడేసి అది బుల్లె షా కవిత్వం అది. కానీ ప్రేమతో నుండి ఒక హృదయాన్ని బదలపడదు. ఇలా ఉంటుంది వాడి భాష. ఆయన నుస్రత్ ఫతే అలీ ఖాన్ పాటల్లో కూడా అసలు మందిరంలో ఉన్నవారు నువ్వు వాళ్ళు అంటారు, మసీద్ లో ఉన్నవారు నువ్వు, కాబాలో ఉన్నవారు వాళ్ళు అంటారు, మేమంటారు అన్ని చోట్ల ఉన్నావు ఎక్కడ లేదు, తూహి తూ అని అల్లాహు అని పాట ఉంటుంది. అంటే ఈ భాష కూడా మళ్ళీ మనకి ఈసావాసి మీద సర్వం మన భాష. మీరు లెక్క చూస్తే ఇది యాక్చువల్ గా ఇది ఇస్లాం అంగీకరిస్తుంది. ఇస్లాం రిజిడ్ డ్యూయల్ రిలిజియన్, ద్వైతం. కానీ ఇప్పుడు ఇస్లాం ప్రకారం మ్యూజిక్ అనేది హరాం కదా. ఇస్లాం లో మ్యూజిక్ అనేది ఒక దశలో ఖచ్చితంగా హరామే. కానీ ఇస్లాం మీద ఇప్పుడు అంటే నా పర్స్పెక్టివ్ లో వేదం మీద లేకపోతే అప్పుడున్న సిస్టమ్ మీద ఉపనిషత్ తిరుగుబాటు, అదే విధంగా రిజిడ్ ఇస్లాం మీద సూఫిజం తిరుగుబాటు. కానీ ఆ సూఫిజం మీద సూఫిజం యొక్క తిరుగుబాటు విస్పష్టమైన రూపంలో వచ్చే తిరుగుబాటుగా ఉండదు. మనకు కూడా ఇక్కడ అలాగే ఉంటుంది. అది అడ్మిట్ చేస్తున్నట్టు కనిపిస్తూ కింద నుంచి తిరుగుబాటు చేసేటువంటి ఆవిడ రబియా అని ఒక సూఫీ సెయింట్ ఉంటుంది. ఓ చేతితో అగ్ని, ఓ చేతితో బకెట్ పట్టుకుని నీళ్లు పట్టుకుని పరిగెడుతుంటాడు. ఆవిడ ఎవరు అప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఈ అగ్నితోటి స్వర్గాన్ని తగలబెడతాను, ఈ నరకాన్ని ఈ మంటలన్నింటి కూడా ఈ బకెట్ నీళ్ళతో వేసేసి ఆర్పేస్తాను, అప్పుడు ఈ వెధవలు స్వర్గం మీద ఆశతోటి నరకం మీద భయంతో బతకడం మానేసి దేవుడు ఎక్కడ కూడా తెలుసుకోవడం మొదలు పెడతారు. ఎగ్జాక్ట్ గా ఇలా జరిగే కథ కాకపోవచ్చు, ఇలాంటి చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర. అంతా ఆశ్చర్యకరంగా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇది తిరుగుబాటు, స్పష్టమైన తిరుగుబాటు. అందుకే చాలా మంది సూఫీలు చచ్చిపోయారు. ఔరంగజేబు సర్మద్దని తల్లని చెప్పాడు. ఆయన ఇప్పుడు కలీమా మీకు తెలుసు కదా, లా ఇలాహ ఇల్లల్లా మహమ్మదుర్ రసూల్, ఇలా ఇలాహ ఇల్లల్లా దగ్గర ఆగిపోయాడు. మహమ్మదుర్ రసూల్ అని చెప్పలేదు. చెప్పబోతే కుదరదు అని ఏదో అడిగితే నేను ఇంకా లా ఇలాహ ఇల్లల్లాలో తేలుతున్నాను. ఈడు పిచ్చిని ఎవరు కంట్రోల్ చేయలేకపోతే చివరికి ఔరంగజేబు తల్లని చెప్పాడు. ఆ తల కూడా చేతిలో పడింది, ఆ తల కూడా లా ఇలాహ ఉంది అని. ఆయన దేవుడు అల్లాహ్ తప్పితే మరే దేవుడు లేడు అని. అంతకు దాటి మహమ్మద్ ఆయన ప్రవక్త కథ అనేది ఈయన అనలేదు. ఇదొకటి. ఇట్లా చాలా మంది కథలు చాలా ఇలా కూర్చుంటే మనం ఒక సూఫీ ఇంటర్వ్యూ పెట్టుకుంటే 3 విషయాలు చెప్పచ్చు. చాలా అద్భుతమైన విషయాలు. ఇవన్నీ కూడా ఉపనిషత్తుల ఇంటరాక్షన్ తో వచ్చినాయి. ఇది రిజిడ్ ఇస్లామిక్ తిరుగుబాటు. ఈ తిరుగుబాటు వర్కౌట్ అయింది. ఇప్పుడు మనం కూడా కన్వర్ట్ అయింది ఈ తిరుగుబాటు. వాళ్ళు పాట లేకపోతే అసలు సూఫీజం లేదు. పాట లేకపోయినా, కవిత్వం లేకపోయినా, డాన్స్ లేకపోయినా, దిక్రు లేకపోయినా, అవన్నీ లేకపోతే లేదు. అవన్నీ మీరు చెప్పినట్టు ఇందాక మీరు రైట్ గా చెప్పినట్టు బొమ్మ వేయకూడదు, పాట పాడకూడదు, నుంచోకూడదు, కూర్చోకూడదు, వాళ్ళ సిద్ధాంతాలు వ్యతిరేకమైంది. దీని మీద తిరుగుబడేది. అంటే ప్రతి మతానికి ఒక ఎవల్యూషన్ పరిణామం ఉంటుంది. అట్లాగే మనం కూడా మారుతూ వచ్చినట్టే వాళ్ళు కూడా మారుతూ వచ్చారు. ఇది పరిణామం బ్రేక్ అయింది. యాక్చువల్ గా మనకి ఉపఖండంలో ఉండేటువంటి ముస్లింల్లో బరేల్వీస్ అంటారు. సూఫీల ద్వారా సూఫీ సంప్రదాయాన్ని గౌరవించేవాడు. వీళ్ళే 89%. మిగతా వాళ్ళు అసలు కానే కాదు. ఇప్పుడు సలాఫీ ఇస్లాం అనేది అరేబియాలో, అమెరికా వాళ్ళను, అరేబియా వాళ్ళను ఈ మనకి 70s 80s జరిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం సమయంలో ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ రష్యా వాళ్ళు ఆక్రమించడం, దాని ఏప్రిల్ విప్లవం దరిద్ర పేరు పెట్టారు కమ్యూనిస్టులు అప్పట్లో అనేవారు. అది వాళ్ళ స్టెప్ ఒకటి ముందు పడితే వీళ్ళు ఇద్దరు మల్ల యోధులు కూర్చొని ముందుకి వెనక్కి వచ్చినట్టుగానే ఆ రోజుల్లో ఈ రెండు అమెరికా రష్యా ఇలాగే ఉండేది. అమెరికా రష్యా వేస్తే ఒక అడుగు వేయగానే మొత్తం ఇది వీడు ఖాళీ చేయించాల్సిందే అని కూర్చుని
పాకిస్తాన్ లో వాయువ్య సరిహద్దు రాష్ట్రాల ప్రాంతంలో నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ ఓకే. అక్కడ వందల ఈ ఆయుధాలు, ట్రైనింగ్, మదర్సాలు, అది దరిద్రపు ఇస్లాం అంతా తీసుకొచ్చి అక్కడ వేసి మనకు ఇంజక్షన్ ఎక్కించారు ఉపకండ. ఇది అటు కాశ్మీర్ లో అప్పుడు అదే టైంలో శాంతి భద్రతలు వీళ్ళు దాని ఏమంటారు కొలెటరల్ డ్యామేజ్ కింద పనిచేస్తున్న అమెరికా వాళ్ళు సరే పోనీ మనకు ఆఫ్ఘనిస్తాన్ కావాలి, కొంతమంది అటుపోయినా పర్వాలేదు వదిలేసారు, జనరల్ చేయించాడు. ఈ ఐడియాలజీ మనకు కూడా వచ్చింది. రెండోది దరిద్రం మనకి ఔరంగాబాద్ లో వీడి పేరేంటంటే మౌదూది అనేవాడు జమాత్ ఇస్లామీ పెట్టాడు. అతి తీవ్రమైనటువంటి సంస్థ. పైకి లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. మన తెలుగులో గీటు రాయను పత్రిక, గీటు రాయి సహజీవన భావన పావురాయి అని రాస్తారు. సహజీవనం లేదు జమాత్ ఇస్లామీ, పరమ నీచమైన సంస్థ. ఈ సంస్థ మౌదూది మన భారతదేశ విభజన వ్యతిరేకించాడు కదా, ఎంత బాగా మాట్లాడాడు అనిపిస్తుంది మనకి. ఆయన ఏం చెప్పాడంటే ముస్లింలంతా వెళ్ళిపోతే ఇక్కడ పాకిస్తాన్ పెట్టుకుని ఇక్కడ ఉన్న హిందువులు ఎవరు కన్వర్ట్ చేస్తాడు అని. ముందు నుంచి అదే ప్లాన్ కదా వాళ్ళు. మౌదూది ఓపెన్ గా చెప్పింది, అదర్ ప్లాన్ అది కాదు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అతి తీవ్రమైనటువంటి అంటే ఇది పాక్ అంటే పవిత్రం, పాక్ అంటే పాక్ కాదు నా పాక్, ఇది అసలు పాక్ నేను చేస్తాను అని ఎక్కించడం మొదలు పెట్టాడు. యాక్చువల్ గా ఇప్పుడు మౌదూది సిద్ధాంతాలు పాకిస్తాన్ లో ఆర్మీని కానీ సమస్తాన్ని ఆక్రమించేసాయి. వాళ్ళు ఆయన ఎప్పుడు అధికారంలోకి రాలే కానీ మొత్తం ఐడియాలజీ అంతా వాడదు. అక్కడ అహ్మదీస్ని తరిమేశారు. అదే సమయంలో ఇక్కడ కూడా జమాత్ ఇస్లామీ పనిచేస్తారు. ఇప్పుడు మనకి తెలుగులో మనం మలాంటి వాళ్ళు చదువుకుందాం పుస్తకాలు కొనుక్కుంటే మనకు దొరికే ఖురాన్ అంతా కూడా జమాత్ ఇస్లామీ వేసేది. దాని ఇంటర్ప్రిటేషన్ కొంచెం తేడా ఉంటుంది, చాలా తేడా మార్చేశారు. అంటే అలాగే బంగ్లాదేశ్ లో కూడా జమాత్ ఇస్లామీ బలమైన సంస్థ. మన జరిగిన పరిణామాల వెనక వాళ్ళ హస్తం. అంతకుముందు వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీని సపోర్ట్ చేసి రేపులు అవన్నీ చేసిన వాళ్ళు, అక్కడి నుంచి దిగుతాయని సరిపోదు. ఈ జమాత్ ఇస్లామీ చాలా డేంజరస్ సంస్థ. వీళ్ళందరూ కలిసి ఉపఖండంలో వీళ్ళు మనకి భారతదేశంలో జరగలేదు కానీ పాకిస్తాన్ లో ఆల్మోస్ట్ ప్రతి దర్గా దగ్గర బాంబు దాడి, దర్గాలకు వ్యతిరేకం, సూఫీజానికి వ్యతిరేకం, సూఫీజం నిర్మూలన కాదు. ఈ జనరేషన్ ముస్లిం కుర్రాళ్ళు సూఫీజాన్ని తిట్టడం ఇదంతా దరిద్రం. రెండోది అంటే సూఫీలు కూడా వాళ్ళు వంశపారంపర్యంగా వస్తూ ఈ కొన్ని పిచ్చి వ్యవహారాలు వాళ్ళు కూడా పెట్టుకోవడం వల్ల అది అనాకర్షణీయం అయిపోయింది. ఈవెన్ కాశ్మీర్ లో ఈ కాశ్మీరీ పండితుల ఊచకోత కొయ్యడంలో సూఫీలదే ప్రధాన పాత్ర. నేను కాశ్మీర్ బాగానే స్టడీ చేశానండి. సూఫీలది అయితే కాదు, సూఫీల పేరు మీద కొన్ని ఎక్స్ట్రీమిట్ ఆర్గనైజేషన్ ఉన్నాయి, లేవని కాదు. నాకు తెలిసి జమాత్ ఇస్లామీకి సంబంధించినటువంటి సంస్థలది ఐఎస్ఐ ఆధ్వర్యంలో నడిచే సంస్థలే ప్రధానం. ఆ సిద్ధాంతం అంతా కూడా ఇండియా నుంచే వెళ్ళింది అంటారుగా, ఈ బరేలి ఈ వీటి నుంచే వెళ్ళాయంటారు. ఒరిజినల్ గా ఉన్న తీవ్రవాదానికి కూడా మన ఇండియా నుంచి పోయిన సిద్ధాంతమే అని జనరల్ గా చెప్తారు. ఈ ఎక్స్ ముస్లిమ్స్ చాలా మంది దీని లింకులన్నీ చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్ గా నేను అవన్నీ ఫాలో కాలేదు. నాకు దాని మీద ఉన్న స్టడీ ప్రకారం సూఫీ అనేది భారత ఉపఖండ ప్రజల యొక్క ఆస్తి, అది ఉండింది, మన అంత ప్రధానమైనటువంటి పద్ధతి అది. సూఫీలలో కొంతమంది ఎక్స్ట్రీమిస్ట్ వాయిస్ లో నాకు తెలిసి ఒక 5% మాట్లాడుతారు. అత్యధిక శాతం సూఫీలు ఆ భాషలో మాట్లాడలేదు. హిందువులు ముస్లింల యొక్క సమైక్యతనే వాళ్ళు ఫ్రీగానే ఉన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు జనరల్ గా హిందువుల ముస్లింల ఐక్యత అని మనం మాట్లాడుతున్నాం. 100% ముస్లిమ్స్ తీవ్రవాదులు కావాల్సిన అవసరం లేదు. దాంట్లో 5% అయితే చాలుగా, హిందువులంతా లేచిపోతారు. అంటే ఎవరైనా అంతే, తీవ్రవాదాన్ని కూడా ఒకటి వేస్తే బాంబు చాలా మంది లేచిపోతాం. అయితే మతోన్మాద భావజాలం అనేది ముస్లిం మతంలో కానీ హిందూ మతంలో కానీ క్రైస్తవ మతంలో ఏ మతంలో ఆవేశించినా అది విధ్వంసం విలయమని సృష్టిస్తుంది. ఎంత తక్కువ మంది అయినా ఎక్కువ మంది అయినా సరే. నాకు తెలిసిన డేటా ప్రకారం కూడా భారతదేశంలో ఉండేటువంటి ముస్లింస్ ఇంకా తక్కువ తీవ్రవాదం పట్ల ఆకర్షితులుగా ఉన్నారు ప్రపంచంలో మిగతా వాటితో పోలిస్తే. ఇప్పుడు వరల్డ్ డేటా ఇక్కడ తక్కువ ఉన్నారు మనకు తెలిసి. కానీ వాళ్ళ మనం దాని ఏమంటారు, ఈ సీజ్ సిచ్యువేషన్ లో వాళ్ళని మనం నెట్టే కొద్దీ కూడా మనకి అంటే వాళ్ళని సీజ్ సిచ్యువేషన్ లో నెట్టకూడదని నేను కోరుకుంటున్నాను. నెడితే ఖచ్చితంగా అటువైపు వెళ్తారు, లేదు దాని లేదు. ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. 1946 ఎన్నికలు పెట్టారు బ్రిటిష్ వాళ్ళ, మీకు తెలుసు. అప్పుడు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లో 98% ముస్లింస్ ఉన్న దగ్గర ముస్లిం లీగ్ని చిత్తుగా ఓడించి సమైక్య భారతదేశంలో ఉంటారు ఓట్లు వేశారు గఫర్ ఖాన్ గారి నాయకత్వం. ఇప్పుడు అదే ప్రాంతంలో తాలిబాన్ పుట్టుకొచ్చారు. అంటే అప్పుడు గఫర్ ఖాన్ గారు అన్నగారు ఖాన్ సాహెబ్ అని, మేము మా ఆఫీస్ పేరు గఫర్ ఖాన్ భవన్, నాకు చాలా ప్రేమ అయినంటే. ఖాన్ సాహెబ్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళని హెచ్చరించాడు, మీరు చేస్తున్న దుర్మార్గమైన పని అంటే భారతదేశాన్ని చేల్చడం, ఇది ఎంత విధ్వంసం విలయం తయారు చేస్తుందంటే మిమ్మల్ని కూడా నాశనం చేస్తుంది మీరు చేసే పని. ఇప్పుడు చేస్తుందిగా, అప్పుడు జరుగుతుంది. టవర్స్ కూల్చడం అంటే అదే, వాళ్ళని యూరోప్ ని కాల్చుకు తినడం అంటే జరుగుతుంది అది. కానీ ఎక్కడైతే చాలా పీస్ఫుల్ సిచ్యువేషన్ లో కమ్యూనిజం రిజెక్ట్ చేశారు పబ్లిక్,
దానికి క్లోజ్ చేసేసి వాళ్ళ మీద ఇంపోజ్ చేశారు పాకిస్తాన్. వాళ్ళు దాన్ని మొత్తం గవర్నర్ గారు 18 ఏళ్ళు జైలు. వాళ్ళ కుటుంబాలు అందరూ, నా కుటుంబాలు, పిల్లలు వాళ్ళ ఆఫీసుల్ని నేలమట్టం చేశారు, పుస్తకాలు తగలబెట్టారు. ఈ ఇళ్ల మీదకి, వాళ్ళ ఊర్ల మీదకి, మసీదుల మీద కూడా ఫిరంగులు పంపించి కార్పించారు. గవర్నమెంట్ ని జస్ట్ 5 days సస్పెండ్ చేశారు. అలా వచ్చిన గవర్నమెంట్ ని జిన్నా పెట్టిన మొదటి సంతకం మొదటి వారంలో వాయువ్య రాష్ట్రాల గవర్నమెంట్ అవుట్. అలాగని మళ్ళీ ఎలక్షన్స్ కాదు, ముస్లిం లీగ్ గవర్నమెంట్ ఈయన వాడు ఏమి లేకపోయినా సరే వీళ్ళందరినీ జైళ్ళకి పంపించాడు. ఆయన తోడేళ్ల పాలు చేశాడనేది ఆ మాట సరిపోతుంది ఆయన పట్ల వ్యవస్థతో పోలిస్తే. వాళ్ళు ఇప్పటికీ అక్కడ ఇవాళకి వాళ్ళ మనవడు పార్టీ నడిపిస్తున్నాడు, ఏఎన్పీ అని పార్టీ ఉంది వాళ్ళు ఇప్పటికీ అక్కడ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మనం మీరు అడిగిన క్వశ్చన్ కాకుండా కొంచెం అటో ఇటో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. మీరు అడగదలుచుకుంది అడగండి. లేదు, ఇప్పుడు జనరల్ గా చాలా మంది ఎక్స్ ముస్లిమ్స్ వీళ్ళు చెప్పేది ఏంటంటే దేర్ ఇస్ నథింగ్ లైక్ మోడరేట్ ఇస్లాం. ఇస్లాం ఒకటే, అది తీవ్రవాదులు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది తీవ్రవాదులు ఎవరైతే ఈ రోజు ఉన్నారో ఎక్కువ కాదు, 5%, 10%. బట్ ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని నాశనం చేయడానికి వాళ్ళు చాలు, మిగతా వాళ్ళు సైలెంట్ ఉంటారు. ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు కాశ్మీర్లో గొడవలు జరుగుతున్నప్పుడు కొందరు మాత్రమే గన్లు పట్టుకొచ్చారు. ఇప్పుడు ఒక ఆయన చంపబడ్డాడు అంటాడు కదా, బియ్యం డబ్బాలు దాక్కున్నాడు ఆయన. ఇప్పుడండి ఇది కాశ్మీర్ లో నరమేధం జరిగేటప్పుడు, అంటే కాశ్మీరీ పండితులని నరమేధం చేసేటప్పుడు 84 అండి, 90s లో. సో టెర్రరిస్ట్ వచ్చినప్పుడు ఈయన బియ్యం డబ్బాలో దాక్కున్నాడు అని చెప్పింది పక్కింటోడు, వాడు టెర్రరిస్ట్ కాదు, వాడు సైలెంట్ గా ఉన్నాడు, ఫ్రెండే. బట్ టెర్రరిస్ట్ ఏం చెప్పాడంటే వాడు బియ్యం డబ్బాలో దాక్కున్నాడు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. చాలు, వాడు తీవ్రవాది కావాల్సిన అవసరం లేదు, మీరు చెప్తున్నా బయటికి తీసారే చంపారు. మీరు చెప్తున్న దాని ప్రకారం కొంతమంది తీవ్రవాదులు, మిగతా వాళ్ళు తీవ్రవాదాన్ని సహకరించే వాళ్ళు చెప్తే ఇంకెవరు లేరు ముస్లింస్. There is nothing like నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను, ఏం చేద్దామంటారు? మీ ఉద్దేశంలో ఏం పరిష్కారం ఉంది? అందరినీ ఎక్స్ ముస్లిమ్స్ ని చేయాలి. ఐ డోంట్ థింక్ దట్ ఇస్ పాసిబుల్. నేను కాదు, వివేకానంద చెప్పండి ఈ వాటిని. మీ మతం ఉండాలి, మిగతా మతాలన్నీ పోవాలని ఎవరైతే మీరు అనుకుంటున్నారో మీ ఆశయం నెరవేరదు, నెరవేరే ఆశయం కాదు. వీళ్ళది కూడా అదే కదా, ఎవరిది కాదు, ఎవరిది కాదు. దానికి మార్గం ఏమిటంటే, అంటే మీరు చెప్పింది నేను యథాతథంగా తీసుకోను, నేను కౌంటర్ చెప్పగలుగుతాను. కానీ మీరు చెప్పిన సిచ్యువేషన్ గ్రావిటీ ఉంది, ఆ గ్రేవ్ సిచ్యువేషన్. కానీ నేనేం చెప్తున్నానంటే, ఆ మతంలో ఉండేటువంటి డెమోక్రటిక్ లేకపోతే రిఫార్మిస్ట్ లేకపోతే లిబరల్ ఎలిమెంట్స్ ని వాళ్ళు మనం సపోర్ట్ చేస్తూ అవి ముందుకు వచ్చేలా చేసి అక్కడ మా కమ్యూనిజాన్ని వాళ్ళ చేత డిఫీట్ చేయించడం తప్పితే వేరే మార్గం లేదు నా ఉద్దేశం. చేయడానికి మనం తోడ్పడాలి, డిస్కషన్ చేయాలి. ప్రాబ్లం అంతా ఏంటంటే చాలా మంది డిస్కషన్ రారు. ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను, మక్బూల్ షెర్వానీ కథ నేను రాశాను. 19 ఏళ్ల కుర్రాడు, భారతదేశంలో ఎవరికి చెప్పలేదు. 19 ఏళ్ల కుర్రవాడిని 48 వార్లో పాకిస్తానీ ఆర్మీ క్యాప్చర్ చేసింది. అతను ఇండియన్స్ సపోర్ట్. పాకిస్తానీ ఆర్మీ మొత్తం ఆక్రమించిన తర్వాత అక్కడ హిందువుల్ని, ముస్లింల్ని, ఎక్కువ మంది హిందువుల్ని, తక్కువ మంది ముస్లింలు పోని హింసలు పోని చేస్తున్నట్టు క్రిస్టియన్స్ కూడా వాళ్ళ మనసులు కూడా రేపు చేశారు. ఆ సిచ్యువేషన్ లో ఈ కుర్రవాడు ఇండియన్ ఆర్మీ గురించి చెప్తున్నాడు, ఇండియన్ ఆర్మీ వస్తుంది, మీరు భయపడకండి, మీరు ధైర్యం కోల్పోమని ప్రజల్లో ప్రచారం చేస్తాడు. పాకిస్తాన్ ఆర్మీకి మిస్లీడ్ చేస్తాడు. వాళ్ళు పట్టుకున్నారు, 3 days టార్చర్ చేసిన తర్వాత అతన్ని సిలువ వేస్తాను. మీరు అతని గురించి విన్నారు లేదు నాకు, నేను అతని కథ రాశాను, పుస్తకం కూడా వేశాను. అతన్ని సిలువ వేసినప్పుడు సిలువ చేశారు, అదొక కామెడీ. వాళ్ళకి ఎందుకు థాట్ వచ్చింది, సిలువ లేదు కదా వాళ్ళకి. ముస్లిమ్స్ వాళ్ళు దాడి చేసిన వాళ్ళు అది కింద గన్స్ పట్టుకుని నువ్వు పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పారు. అతను ఆ సిచ్యువేషన్ లో కూడా అంత టార్చర్ పడుతున్నా హిందూ ముస్లిం ఐక్యత వారు తెలియదు. మొత్తం అతని బాడీని ఇండియన్ ఆర్మీ 3 days తర్వాత కిందకి దించింది. ఇలాంటి స్టోరీస్ బ్రిగేడియర్ ఉస్మాన్ బ్రిగేడియర్ ఉస్మాన్ కి చాలా గొప్ప, బ్రిగేడియర్ ఉస్మాన్ కి డైరెక్ట్ ఫోన్ చేసి సర్వసైన్య అధ్యక్షుడు పదవిస్తాను. వీళ్ళ ఆర్మీలను పోలీసుల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే SXCA కావడం ఇంపార్టెంట్, లైఫ్ డ్రీమ్. సర్వసైన్య అధ్యక్షుడు అద్భుతమైన డ్రీమ్, రిజెక్ట్ చేశాడు. అలా ఎంతమంది చేశారు. అంతే, ఎందుకంటే ఇప్పుడు కార్గిల్ లో ఇన్వేషన్ జరిగినప్పుడు ఫస్ట్ చెప్పింది వెళ్ళి ముస్లిమే మన వాళ్ళకి. సో మంచి వాళ్ళు లేరని నేను చెప్పట్లా, పోతే ఆ తీవ్రవాదం అనేది ఆ మస్జిద్లలో వీళ్ళు ఇచ్చే ట్రైనింగ్ అయితే వీక్లీ ఉందో దాంతో 90% ముస్లిమ్స్ ఉన్న చోట దర్గాలు అవన్నీ నడిచిన రోజుల్లో జిన్నాని చిత్తుగా ఓడించారు. ముస్లిం లీగ్ ఆర్గ్యుమెంట్ ని ద్విజా సిద్ధాంతాన్ని ఓడించారు. అక్కడ వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా వాళ్ళ మీద దశాబ్దాల తరబడి ఎవరు మాట్లాడారు వాళ్ళందరినీ చంపి దాన్ని జరిగింది. ఇంటర్నేషనల్ ఫోర్సెస్ హెల్ప్ చేసినాయి. అల్టిమేట్ గా ఎప్పుడైతే 79, 80s లో ఆఫ్ఘనిస్తాన్ లో జరిగినటువంటి అమెరికా రష్యా గుద్దులాట ఏదైతే దీని ఫలితంగా మనకి ఈ విషయం పుట్టింది, కాలపట విషయం.
ఉమ్, ఇది వాళ్ళని ఇర్రెస్పాన్సిబుల్ గా వాడు పని చూసుకుని వెళ్ళిపోయాడు, అలా వదిలేసిపోయాడు. ఉమ్, ఉమ్, ఈ సలాఫీ ఇస్లాం మోస్ట్ డేంజర్. ఉమ్. ఇప్పుడు ఈ సలాఫీ ఇస్లాం ని కౌంటర్ చేయడానికి మనం ఇస్లాం ఏం చేయాలి? ఎవరు ఏం చేస్తారు అనే డిస్కషన్ చేయాలి. మీరు చెప్పినట్టు నిజంగానే ఒకవేళ అటువంటి ప్రయత్నాలు ఓడిపోతే ప్రపంచానికి ఖచ్చితంగా నాకు కూడా తెలుసు. ఉమ్. సరే, ఇప్పుడు Yeah. మీరు కులాలకి వ్యతిరేకంగా కూడా ఫైట్ చేద్దాం అనుకున్నారు. అంటే మీ ఇంటెన్షన్ ఏంటి? అంటే కులాలనే తీసేయాలన్నా కుల నిర్మూలన అంటాం. ఆ, అది సాధ్యమా? కులాన్ని మేము ఇలాంటి ఉంటాం. కులం సాధ్యమని అడిగే ముందు కులం అంటే ఏమిటో క్వశ్చన్ చేసుకోం. ఓకే, కులం అంటే మేము ఇనీక్వాలిటీ అనుకుంటాం. ఓకే. కులం అంటే అసమానతల వ్యవస్థ. ఉమ్, ఉమ్, అది ఎక్కడ ఉందంటే అన్ని చోట్ల ఉంది, విద్యలోను మతంలోను, లేకపోతే మతపరమైనటువంటి సూత్రాలు మతం అంటే. ఉమ్, ఉమ్, అలాగే లేకపోతే డెవలప్మెంట్ లోను, ఆర్థికమైనటువంటి వనరులను, రాజకీయంగా అన్ని చోట్ల కూడా కొన్ని కులాలకు ఎక్కువ అవకాశాలు, కొన్ని కులాలకు లేకుండా ఉండడం జరుగుతుంది. ఉమ్, ఈ ఈక్వాలిటీకి మనం ప్రయత్నం చేసే క్రమంలో ఈక్వాలిటీ సిద్ధిస్తే అదే కుల నిర్మూలన. ఉమ్. అంటే కులం అనేది ఒక సమూహం, వాళ్ళందరూ నిర్మూలించాలంటే అదైతే మేము చెప్పట్లేదు, మనుషుల సంపద కాదు చెప్పేసి అదే, అదే. ఇనీక్వాలిటీస్ నిర్మూలన. జీఎస్బాబు గారు అడిగితే నేను అదే చెప్పాను, ఇది అవుతుందని ఆయన వీటిలాగా అన్నారు. ఉమ్, అండ్ నేను అన్నది మీరు సమతామూర్తి అంటున్నారు, అసమానత్వం పోతేనే సమతామూర్తి వస్తుంది. ఉమ్, ఇది అసమానత్వం పోవాలని మీరు అంటున్నట్టే లెక్క. నేను కూడా అదే చెప్తున్నాను, అది భాష కొంచెం వేరుగా ఉంది, అంతే తేడా ఉంది. అంటే ఓకే, బాగానే చెప్పారు. ఓకే. అయితే అసమానతలు అనేవి అసలే ఉండవా ఒక సమాజంలో? అసమానతలు అసలే ఉండకుండా ఉండవండి. ఉంటాయి. అంటే అసమానతలు ఖచ్చితంగా ఉంటాయి, కానీ అవకాశాలు సమానంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అవకాశాలు సమానంగా ఉంటాయి. ఉమ్, అంటే మామూలుగా ఇలా అడగాలని నేను భావిస్తున్నాను. ఇది ఒక ఆఫీస్ లో ప్యూర్ ఉండడా లేకపోతే ఇది కాదు, అది అక్కడికే వస్తుంది. ప్యూర్ కావడానికి మీరు అదే అంటారని నేను ముందు చెప్తాను. ప్యూర్ కావడానికి, ఆఫీసర్ కావడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. కొంతమందికి ఆఫీసర్ అవడానికి మాత్రమే, కొంతమంది ప్యూర్ అవడానికి మాత్రం అవకాశం ఉన్నప్పుడు సమస్య వస్తుంది. అవకాశాలు అందరికీ ఓపెన్ చేస్తే సమానత్వం సిద్ధించినట్టు. అంతేగాని ఆర్టిఫిషియల్ గా అందరికీ ఉన్న ఆస్తి అంతా తీసుకెళ్ళి పంచమనేటువంటి కమ్యూనిస్ట్ కూడా అంటే మానేసారు సిగ్గుపడి. అయితే అది అబ్సర్డ్, అది అంటలేదు. అవకాశాలు అందరికి లేవని మనకు స్పష్టంగా తెలుసు. ఈ రోజు లేవంటారు. లేవంటారు. అవకాశాలు సమానంగా సిద్ధించాలి, అంతకు దాటి మేము. ఆ ఫెయిలియర్ అనేది గవర్నమెంట్ దా? ఒకళ్ళది కాదండి, ఇది ఒక గవర్నమెంట్ మీద నెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ కాదు, వ్యవస్థ ఎప్పటికీ వేల సంవత్సరాల నుంచి డిస్క్రిమినేషన్ నడుస్తుంది. కొంత ఇంప్రూవేషన్ కూడా జరుగుతుంది, జరగలేదు ఎలా చెప్తాం మనం. కానీ ఇప్పటికి కూడా ఇప్పుడు బీసీ కమ్యూనిటీస్ లో చాలా కమ్యూనిటీస్ ఇంకా గ్రాడ్యుయేట్స్ సరిగా ప్రొడ్యూస్ చేస్తున్న కమ్యూనిటీస్, ఇంకా కౌన్సిలర్స్ కావాలనేటువంటి, ఇంకా పూసలు అమ్మేవాళ్ళు, గాజులు అమ్మేవాళ్ళు, యాక్చువల్లీ చెప్పే వృత్తిగా స్వీకరించి రోడ్ల మీద పడుకుని ఇల్లు కట్టుకోకూడదు అనేవాళ్ళు, ఇంకా రకరకాలైనటువంటి వ్యవహారాలు ఇంకా ట్రైబ్స్ లో అయితే చెప్పగలదు, ఇవన్నీ ఉన్నాయి. అప్పటికి ఇప్పటికంటే చాలా మార్పు వస్తుంది. ఈ మార్పుని వేగవంతం చేయడం గురించి పనిచేస్తాం. ఆ క్రమంలో కులాల మధ్య ఇది దాని ఇన్ఈక్వాలిటీ పోయిన తర్వాత మిగతా అన్ని పేర్లు, మీ పేరు పలానా, నా పేరు పలానా, అది వేరే వేరే పేర్లే, దాని గురించి మనం కొట్టుకోవట్లేదు కదా. ఎందుకంటే ఆ విషయంలో మనం ఏ పేరు ఏది ఉన్నా మనం సమానమని మనకు తెలుసు. కులంలో అది కాదు, కులంలో పేర్లే అవమానకరమైన పేర్లు, పేర్లు మార్పు గురించి కూడా చాలా మంది ప్రయత్నం చేశారు. ఎందుకంటే కులకం కాన్సెప్ట్ అనేది అసలు భారతీయ కాన్సెప్టే కాదు కదా. నాకు తెలియదు. జాతి అనే పదాన్ని జనరల్ గా వాడుతూ ఉంటారు. జనరల్ గా జాతి అంటే ఆయన చేసే ప్రొఫెషన్. ఈవెన్ మనం హిందీలో వాడతారండి, సంస్కృతం వర్డ్, అక్కడి నుంచే ఇవన్నీ వచ్చాయి. ఈ కులం అనే కాన్సెప్ట్ ని బ్రిటిష్ వాడు ఇంట్రొడ్యూస్ చేశాడు. అంతకుముందు జాతి అనే పదాన్ని వాడేవాడు. పేరు ఏది పడితే అసమానత ఉందా లేదా, అది పాయింట్. అసమానత ప్రాక్టీస్ లో ఉంది. మీరు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది క్యాస్ట్ అనే వర్డ్ ఆయన చేశాడు. కులం అనే పదం ఆయన చెప్పడానికి తెలుగు రాదు, మనం కులం తెలుగులో అంటున్నాము. అంతకుముందు కులం అనే శబ్దం కాకుండా జాతి అనే శబ్దం వాడినా బేసిక్ రియాలిటీ ఈ విధంగా ఉన్న తర్వాత దానికి మనం ఏం పేరు పెడితే దానివల్ల వివాదం ఏముంది. మరి వర్ణానికి వెళ్తే బెటర్ అంటారా? అప్పుడు కులం బదులు వర్ణానికి వెళ్తే బెటర్ గా. ఎందుకంటే వర్ణం అంటే 4 క్లాసెస్, దాంట్లో ఎవరైనా, ఇప్పుడు నేనైనా కూడా వేదాన్ని చదువుకొని ఇవన్నీ చేసుకొని బ్రాహ్మణుని కావచ్చు, చదువుకోలేదు బ్రాహ్మణుడు కాస్త శూద్రుడు వదులుతాడు, అప్పుడు వర్ణ సిస్టమ్ బెటర్ అంటారా? లోతుగా వెళ్తే కానీ ఈ చర్చ వెళ్ళదంటే వర్ణం ఎక్కడి నుంచి వచ్చింది, వర్ణం ఉందా లేదా, వర్ణం కులం రెండు ఒకటేనా, వర్ణం ఏ దశలో కులంగా మారింది, కంప్లీట్ గా డిఫరెంట్ వ్యవస్థ, ఇవన్నీ ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ దాని గురించి మనం అక్కడ డిస్కషన్ చేసుకోవచ్చు. అంటే అంబేద్కర్ గారు దీని గురించి భలే చెప్పారు, కులము వర్ణం ఒకటి కాదు, వర్ణం అనేది ఐడియల్ ఇన్ ఏ సొసైటీ. అంటే ఒక సమాజంలో వర్ణం అనేది బెస్ట్, కులం అనేది వర్ణం కరప్ట్ అయితే వచ్చింది అన్నారు ఆయన. బెస్ట్ అని ఎక్కడ అన్నారు? నేను కూడా అంబేద్కర్ బాగా చదువు బాగా రాశాను. ఫస్ట్ వాల్యూమ్ లో 50 పేజీలలోనే ఉంటుంది బెస్ట్ వర్ణము. ఎందుకంటే అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి. ఆయన రాసిన క్యాస్ట్ అండ్ రిలేషన్ నిర్మూలనలో దాని నిరపాయకరమైన వ్యవస్థ అన్నట్టు. ఇది ఆర్య సమాజ్ కూడా ప్రపోజ్ చేస్తారు. ఆర్య సమాజ్ ప్రపోజ్ చేసినంత వరకు నిరపాయకరమైన వ్యవస్థ అన్నట్టు. ఓకే. తర్వాత ఇంకో మాట ఏమన్నాడంటే, ఏ అవసరం ఏముంది ఇప్పుడు మనుషులు పట్టుకుని 4 డివిజన్ చేయాల్సిన అవసరం కూడా ఏమి లేదు అని. గాంధీ గారు కూడా తన జీవితంలో రకరకాల
ప్రయోగాలు చేస్తూ చిట్ట చివరిలో ఇదేం అక్కర్లేదు దాకా వచ్చాడు ఆయన కూడా. చేత ఇప్పుడు మనకి సొసైటీలో రియాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్ఈక్వాలిటీస్ అవి పోవాలని నేను కూడా అంగీకరిస్తామని నేను అనుకుంటాను. ఇప్పుడు అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి, వాటి పేర్లు ఏమేమి ఉన్నాయి అనేది అది మనం ఎప్పుడైనా ఎకనామిక్ డిస్కషన్ చేసుకోవచ్చు. అందుకని దాంట్లో ఏం విలువ. ఎందుకంటే అంబేద్కర్ గారు చాలా క్లియర్ చెప్పారు, ఐడియల్ సొసైటీలో అందరికీ సమానమైన హక్కులు ఉండాలంటే ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ మెరిట్. అంటే ఇప్పుడు సనాతన ధర్మం కూడా చెప్పేది మెరిట్ బేస్డే కదా. ఎందుకంటే ఇప్పుడు చాతుర్వర్ణం అంటే దాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేస్తారు. గుణ కర్మ దీన్ని బట్టే కదా విభాగన జరిగింది. ఇప్పుడు మనం వేదంలో చూస్తే అంటే ఎందుకంటే నేను వేదం ట్రాన్స్లేట్ చేశాను కాబట్టి 400 ఋషులలో 40 మంది ఋషులు ఋషిణీలు ఉన్నారు, నేను దాంట్లో శూద్రులు ఉన్నారు. అంటే శూద్రులు అతిశూద్రులు ఉన్నారనేది నేను కూడా 2005లో రాశాను. మీకు ఇందాక చూపించిన బీసీ పుస్తకంలో అంబేద్కర్ గారు స్పష్టంగా రాశాడు ఈ విషయం. ఆయన కూడా శూద్రులు అతిశూద్రులు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అనేది ఆయన కూడా చర్చ. దయానంద సరస్వతి ఇంకొంచెం వివరంగా చేశాడు. అది వాస్తవమే, దాంట్లో ఏం అనుమానం లేదు ఆ విషయంలో. అంబేద్కర్ గారు ఎగ్జాక్ట్ గా ప్రతి విషయం మీద ఏం చెప్పారో నేను ప్రతి విషయాన్ని అయితే ఆయనతో వెళ్ళాను, కొంతవరకు వెళ్తాను, నాకు నచ్చింది. ఎవడైనా అంతే. అంటే అంబేద్కర్ గారి రచనల్లో కొన్ని ఇబ్బంది ఉన్నది. అదేంటంటే ఆయన రాసిన అన్ని ఆయనవి కాదు. తర్వాత కాలంలో కొందరు కమ్యూనిస్టులు గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర హెల్ప్ తీసుకుని దాంట్లో అనవసరమైన చాలా జొప్పించారు. ఉదాహరణకి ఇప్పుడు రిడిల్స్ ఆన్ హిందూయిజం అనే బుక్ అసలు ఆయన రాసిందే కాదు. ఆ విషయం నిర్ధారణ అయింది, ఆయన రాయలేదు. నేను ప్రూవ్ చేస్తాను, నాకు తెలియదు ఆ విషయం. నేను ఆ వివాదం స్టడీ చేసిన వరకు ఆయన పక్కన ఉన్న ఆవిడ వైఫ్ కూడా సవిత కూడా దాన్ని ఆయన రాశారని చెప్పింది. రచనా శైలిని చూసి అది ఆయన రాసిన రచనలాగా కనిపిస్తుంది. చాలా తేడాలు ఉన్నాయి ఆ రచనలు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని కనుక మాట్లాడితే ఆర్య ద్రవిడ సిద్ధాంతంలో ఏ ఇంటలెక్చువల్ లెవెల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడో ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని కొట్టేయడానికి, ఇక్కడ వస్తే ఎంత దరిద్రం అంటే 10th క్లాస్ పిల్లగాడు రాసినట్టు ఉంటుంది. అది మళ్ళీ బౌద్ధ రామాయణానికి వెళ్ళిపోతాడు, మళ్ళీ వాల్మీకి రామాయణానికి వస్తాడు. వాల్మీకి రామాయణం ప్రకారమే అసలు రావణుడు బెస్ట్ అంటాడు. వాల్మీకి రామాయణం చదివిన ఎవరైనా కూడా రావణుడు బెస్ట్ అని చెప్పరు కదా. సో ఆయన అంటే దీన్ని బట్టి రెండే అర్థమవుతాయి. ఒకటి, ఆయన వాల్మీకి రామాయణం చదవలేదు, మధ్యలో కమ్యూనిస్ట్ చదివినా అర్థం కాలేదు. మధ్యలో కమ్యూనిస్ట్ ఎఫ్ఐఆర్ పెట్టారు, మీరు కమ్యూనిస్ట్ రాశారు, మీరు చూసారా? ఏం సాక్ష్యం ఉందండి? అంటే రచనలను బట్టి చెప్పేయచ్చు, ఆ రచనల్ని బట్టి చెప్పేయచ్చు. ఒక ఉదాహరణ ఇస్తే కమ్యూనిస్ట్ కావచ్చు, కమ్యూనిస్ట్ కాకపోవచ్చు, కానీ ఎవరైనా ఒక వ్యక్తి పేరు మీద రచనలు కనుక వేరే తీసుకొస్తే అది ఖచ్చితంగా అభ్యంతరకరమే. ఇది నిర్ధారణ అయినటువంటి విషయం కాదు. అయితే అంబేద్కర్ గారితో సమస్య ఏంటంటే, మీకు నాకు కూడా బాగా తెలిసినటువంటి విషయం, ఆయన ఆర్య ద్రవిడ సిద్ధాంతంలో ముందుకు వచ్చి ఆర్యులు బయట నుంచి వచ్చారనేటువంటి సిద్ధాంతాన్ని పావులు కొట్టినట్టు నేను రాశాను అది 2005. కానీ దాని మీద ఆయన నిలబడలేదు. తర్వాత ఆయన దానికి బెన్నవర వాక్యాలు కూడా ఆయన రచనల నుంచి కనిపిస్తాయి. ఇలా అంబేద్కర్ దగ్గర తన మాటలు తనే కాదనే విషయాలు చాలా కనిపిస్తుంది. అందుచేత ఎగ్జాక్ట్ గా అంబేద్కర్ గారిని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది చాలా విషయాలు. ఇప్పుడు రాముడు కృష్ణ రహస్యాలు ఓకే, అది చాలా కాంట్రవర్షియల్. ఎందుకంటే ఆ రచన నేనైతే ఆయన రాశాడనే అభిప్రాయం, ఆ శైలి అయినది కాదు. అంటే ఇది జనరల్ గా ఎట్లా చెప్తామంటే కొన్ని ఉదాహరణ చెప్తాం. ఇప్పుడు యేసు అనే ఒక క్యాండిడేట్ ఉన్నాడు అని కొందరు చరిత్రకారులు రాశారని చెప్పారు. రాముడికి కృష్ణుడికి అనుకూలంగా ఉండే వాక్యాలు ఆయన రచనలు అక్కడ కనిపిస్తుంది. అంటే అంతకుముందు ఫస్ట్ వాల్యూమ్ లో ఆయన రాసినప్పుడు రాముడిని సపోర్ట్ చేస్తాడు ఆయన. ఇప్పుడు శంభుగుడి వధ విషయంలో అంబేద్కర్ రాముడినే సపోర్ట్ చేస్తాడు. ఫస్ట్ వాల్యూమ్ లో ఉంది. అదే రిడిల్స్ ఇన్ హిందూయిజం బుక్ లో రాముడిని తప్పు పడతాడు. అంటే దీన్ని బట్టి ఈ రెండింటిని తీసి పక్కన పెట్టాలి, అంటే అంబేద్కర్ నే పక్కన పెట్టాలి. అంబేద్కర్ సమర్థుడు, తను చెప్పిన మాటకి కంప్లీట్ గా భిన్నమైన మాట వేరే చోట చెప్తున్నాడు అనేది నా దృష్టిలో. చెప్తున్నాడు అంటే రెండు వస్తాయి. ఒకటి, రెండు ఆయన రాలేదు, లేదు అంటే అసలు అంబేద్కర్ ని మనం ప్రమాణంగా తీసుకోవాలి. అలా ఏమి లేదండి. అట్లా అప్పుడు ఆయన చెప్పిన విషయాలు ఆయన కాదంటూ ఉండడం అనేది ఆయన జీవితంలో ప్రతిసారి జరుగుతుంది. ఆయన చేత ఏ విషయాల మీద ఆయన నిర్ధారణ ఇది అని. ఇప్పుడు ఆయన కమ్యూనిస్టులు వ్యతిరేకించాడా అంటే ఆయన వ్యతిరేకించి నిప్పులు జరిగినటువంటి వాక్యాలు. కమ్యూనిస్ట్ పార్టీ ఆయన నాయకత్వం కోరుకుంటుందని బీబీసీ వాళ్ళు ఆయన వాయిస్ లో ఇంటర్వ్యూ మొన్న బయటికి బాగా సర్టిఫైడ్ అయింది. అది ఇంకా కామెడీ కాదు. అంటే ఈయన అభిప్రాయం ఏంటో నాకే అర్థం కాలేదు. అలాగే గాంధీ గారి మీద రాజ్యసభలో ఆయన ఇచ్చినటువంటి ప్రకటన మహాత్ముడికి దళితులు చాలా దగ్గర ఆయన పేరు మీద నిధి ఏర్పాటు చేయమని, అదే రాజ్యసభ రికార్డ్స్ లో చాలా సార్లు గాంధీ మీద నిపుణులు కలుపుతూ దొంగ చెప్పిన సందర్భాలు ఉంటాయి. అలాగే అన్ని విషయాల మీద ఈయన అభిప్రాయాలు, అలాగే రిజర్వేషన్స్ మీకు 20 సంవత్సరాలు అంటాడు లేదా పార్టీ తరఫున ఒక తీర్మానం చేసాడు ఆయన రిజర్వేషన్ ఎత్తింది. మరి చాలా మంది మిత్రుల్ని అంబేద్కర్ మీద సత్యమూర్తి గారు అయితే నేను 49లో బయటకు వచ్చి ఇంటర్వ్యూ చేశాను.
ఆయన అంబేద్కర్ మీద పుస్తకం రాసినప్పుడు నేను అడిగాను, రిజర్వేషన్ ఎత్తేమన్నాడు మీకు తెలుసా? నాకు బైబుల్ పోయాడు, ఎక్కడుంది అని. బ్యాడ్లకి ఎందుకు ప్రతి బయోగ్రఫీలో ఉంది అన్న, మీరు బయోగ్రఫీ పేరు చెప్పండి తీసి చూస్తాను. నాకెందుకు అనిపించినట్టు మీరు చూడదలుచుకోలేదండి ఏమనుకుంటాను. ఏది అలా చూస్తున్నారు మేము చూడడం. ఈ మనిషి రిజర్వేషన్లు ఎత్తేమని రిజర్వేషన్ చేయడం అనేది ఎవరు ఊహించరు. ఇవాటికి వాళ్ళ మనవడు అదే తీర్మానం పట్టుకు తిరుగుతున్నాడు. ఇట్లా దేర్ ఆర్ సో మెనీ, దాని ఏమంటారు, పోలార్ కాంట్రడిక్షన్స్ అంటాం కదా, కంప్లీట్ గా విరుద్ధమైనటువంటి విషయాలు ఆయన జీవితంలో ఉన్నాయి. అందుచేత రిడిల్స్ ఆఫ్ రామాయణ కృష్ణ వరకు అయితే వైరుధ్యం లేదని అనుకున్నాను. మీరు 50 నెంబర్ వాల్యూమ్ అంటున్నారు, ఆయన రాత మీరు 1 నెంబర్ వాల్యూమ్ భిన్నమైన మాటలు చెప్పారు అంటారు. ఇప్పుడు రిడిల్స్ ఆఫ్ రామాయణ కృష్ణలో వేరే ఉంది అంటే టోటల్ గా వేరే ఉంది. అది ఈ 1వ నెంబర్ మిమ్మల్ని అడిగి రిఫరెన్స్ చూస్తాను. నేను ఇప్పటిదాకా రిడిల్స్ అండ్ రామకృష్ణ కంప్లీట్ గా అయిందనే. మేము ఆల్రెడీ కొందరితో డిబేట్లు చేసి మేము అడిగిన ప్రశ్నలు వాళ్ళెవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. సరే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి మీరు ఏమనుకుంటారు? ఆర్ఎస్ఎస్ మతోన్మాద అంటే ఎలా అంటారు? ఆర్ఎస్ఎస్ హిందూ రాష్ట్ర కోరుకుంటుంది, దాని రోజువారీ ప్రేయర్స్ లో హిందూ రాష్ట్ర ప్రస్తావన ఉంటుంది. ఆయన గోల్వాల్కర్ గారు మొట్టమొదటి వీఆర్ నేషనల్ అనే పుస్తకం మీకు డిఫైన్డ్ అనే బుక్ మీరు స్టడీ చేసుకుంటారు. దాంట్లో చాలా స్పష్టంగా మైనారిటీలకు ఎటువంటి హక్కులు ఉండడానికి వీల్లేదు, వాళ్ళ అవసరం అయితే హిందూ మతాన్ని, హిందూ సంస్కృతిని పొగుడుతూ ఇక్కడ ఉండడానికి 3వ తరగతి పౌరులుగా పర్మిషన్ ఇస్తాం, కానీ అలా ఉండడానికి వీల్లేదు అన్నాడు. హిట్లర్ సిస్టమ్స్ ని మన మెథడ్స్ మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు చూడాలన్నాడు. దాని మొత్తం కాబట్టి మరి ఏమంటారు అంటే గోల్వాల్కర్ గారు రాసిన బుక్ ఎప్పుడో రాశారు కదా, దాన్నే పట్టుకుందామా లేకుంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ తర్వాత కూడా? అంటే ఇది ఈ సమస్య నన్ను ఎంఐఎం వాడు కూడా అడిగారు, మీరు రజాకర్ మూమెంట్ మీరు చేశారంటే అప్పుడెప్పుడు నాకు కొన్ని నెలలు జరిగిందని, అంటే ఇదేమని చేయాలంటే మీరు దాన్ని డిజైన్ చేసుకోండి, మేము తప్పు చేసాము, మీ స్థాపకుడు కాశీ రాజువి, మీరు ఈ విధంగా ఉన్నారు కాబట్టి మీరు ఎప్పటికైనా మా దృష్టిలో మతత్వ పార్టీ, నేను మిమ్మల్ని రాని చెప్పాను. నాయకులు కూడా మా కలిసి పనిచేయడానికి వచ్చింది, యాక్సెప్ట్ చేయలేదు, దూరంగా ఉండమని చెప్పాను, మేము మీకు వ్యతిరేకం, పక్క వ్యతిరేకం అని చెప్పాను. అంటే ఈ చిన్న విషయం మీద మీరు అంత ఇష్యూ ఎందుకు చేస్తున్నారు? చిన్న విషయం కాదండి, చిన్న పాయిజన్ డ్రాప్ కూడా మొత్తం మిల్క్ ని పాడు చేస్తుంది అని. ఇప్పుడు వాళ్ళ ఫండమెంటల్ సిద్ధాంతాల మధ్య నాకు ఏ రకమైన బంచ్ ఆఫ్ థాట్స్ లో ఆయన కంటిన్యూస్ గా చేసిన ప్రసంగాలు అప్పటికి ఆయన ఛార్జ్, అదేం చిన్న పుస్తకం గారు, దాంట్లో సో మెనీ అబ్జెక్షన్స్, చాలా అభ్యంతరకరమైన విషయం. అవన్నీ మనం కావాలంటే రోజు దాని మీద పెట్టుకుంటాం. తర్వాత ఆర్ఎస్ఎస్ యొక్క ఈ నేను ఇందాక చెప్పినటువంటి నమస్తే సదావత్స, దాంట్లో కూడా హిందూ రాష్ట్ర ప్రసక్తి. ఇప్పుడు ఇవన్నీ కలిసి ఒక దగ్గర కూర్చుంటాయి. దీంట్లో ఏ రకమైన వైరుధ్యం నాకైతే కనిపించట్లేదు. ఇవాళ కొత్తగా ఆర్ఎస్ఎస్ దానికి ఏమైనా మేము విస్పష్టమైనటువంటి ఒకసారి ఒక ప్రకటన చూశాను, అయితే ఆయన చెప్పిన వాటిలో అన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి పనికిరావు, లేకపోతే అది పనికిరావు అని గోల్వాల్కర్ గురించి చెప్పింది. అలా కాదు, స్పష్టంగా ఈ అభిప్రాయం మేము వ్యతిరేకిస్తున్నాము, ఈ అభిప్రాయానికి అనుకూలంగా ఉన్న మాట ఆ మాట రావట్లేదు. ఆ మాట నేను 2001లో మాట రాశాను. ఆర్ఎస్ఎస్ కి నాకు వడ్డీ విజయసాయి గారు పేర్లు ఉంటారు కదా, వారు నేను రాసిన దానికి 2000 సంవత్సరంలో రిప్లై రాశాను, మా పత్రికలో వేసాం. వేసి దానికి ఒక హెడ్డింగ్ పెట్టాను, ఆర్ఎస్ఎస్ మారితే దేశం మారుతుంది అని. నేను ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకం కదా 100 సార్లు చెప్పాను. ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీకి వ్యతిరేకం. ఆర్ఎస్ఎస్ తన ఐడియాలజీ మార్చుకుంటే నాకేత కదా లేదు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ తన స్పష్టంగా ప్రకటించుకుని హిందూ రాష్ట్రం మా ఐడియాలజీ. నిన్న కూడా మోడీ గారు రిలీజ్ చేసినటువంటి ఆ బొమ్మ ఏదైతే దాంట్లో కాషాయ జెండా పెట్టారు, భరతమాత ఆయన చెప్పాడు, ఆయన అబ్జెక్షన్. మీరు భరతమాత గురించి ఒక మాట మాట్లాడారు, నేను వీడియో ప్లే చేస్తా, ఏమనుకోవద్దు. శుభ్రంగా ఈవిడ చేతిలో ఉన్నటువంటిది కాషాయ జెండా, ఇంకా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ జెండా. అందుచేత ఈవిడ ఆర్ఎస్ఎస్ మాత ఆర్ఎస్ఎస్ మాత ఉండడంతో నాకే. సో ఆర్ఎస్ఎస్ నే భరతమాత అంటే భరతమాతని ఆర్ఎస్ఎస్ క్రియేట్ చేసిందా? ఆవిడ చేతిలో ఉన్న జెండా ఆర్ఎస్ఎస్ జెండా, అదైతే భగవద్ ధ్వజం ఉన్నదో అది ఆర్ఎస్ఎస్ క్రియేట్ చేసినప్పుడు ఆర్ఎస్ఎస్ యొక్క సొంత జెండా. అందుచేత నేను దాని వాళ్ళే ప్రచారం చేస్తారు కాబట్టి దాన్ని ఆర్ఎస్ఎస్ మాత అన్నా. అంటే నాకు తెలిసి 1882లో బంకిం చంద్ చటర్జీ అనేట ఆయన భరతమాత కాన్సెప్ట్ ని చెప్పాడు. ఓకే, అంటే గోల్వాల్కర్ గాని ఆర్ఎస్ఎస్ పుట్టక ముందు కనీసం ఒక 50 సంవత్సరాల ముందు భారతమాత గురించి కంటిన్యూస్ గా డిస్కషన్ ఉంది. జాతీయోద్యమంలో భారతమాతకి చేయాలని నినాదాలు ఉన్నాయి. భారతమాత అంటే ఏమిటో చర్చ జరిగింది. నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియాలో భారతమాత అంటే ప్రజలేను అని మంచి అక్కడ నిర్వచనం కూడా ఇచ్చాడు. గాంధీ గారు కూడా ఇచ్చారు. ఎవరైనా భారతమాతకి చేయడం పట్ల నాకు అభ్యంతరం లేదు, భారతమాతను పొగడడం పట్ల భారతమాత బంకిం చంద్ర చెప్పాడు, అది కూడా అభ్యంతరం లేదు. కానీ ఇవాళ భారతమాత చేతిలో 3 రంగుల జెండా ఉండాల్సిందే. అది కాకుండా వేరే జెండా ఉంటే ఖచ్చితంగా అనుమతిస్తాం. అది ముస్లింల జెండా ఉన్నా వాళ్ళు పెట్టుకునేటువంటి వాళ్ళ మతోన్మాద జెండా పట్టుకొచ్చి పెట్టినా ఆర్ఎస్ఎస్ జెండా పెట్టినా భారతమాత కాదు.
మీ మాత అయి ఉంటుంది స్పష్టంగా చెప్తాను. నాకు దాని మీద ఏం వైరుధ్యం ఉందో నాకు అర్థం అయితే కాదు. ఇప్పుడు ఈ లెక్కన మనం కాషాయ జెండా పెట్టకుండా త్రివర్ణ పతాకం పెట్టినా ముస్లింస్ దాన్ని మొక్కరు కదా, దాని ముందు కూడా నిలబడరు వాళ్ళు. ముస్లిమ్స్ దాని గురించి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి, మొక్కని వాళ్ళు చాలా మంది ఉన్నారేమో, వేరే విషయం. ఉమ్. మొక్కనటువంటి హిందువులు అసలు గోల్వాల్కర్ దానికి అబ్జెక్షన్ వ్యక్తం చేస్తూ ఇది మన జెండా ఎప్పటికీ కాదు, మేము ఎప్పటికీ అంగీకరిస్తాం ఆయన చెప్పాడు. అది ఆయన ఒపీనియన్. అలాగే అలాంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళు వీళ్ళు ముస్లింలు కూడా ఉండొచ్చు ఉన్నారు, కదా, వీళ్ళు కూడా ఉన్నారు. ఉండొచ్చు వాళ్ళ అభిప్రాయాలు మాత్రం. ఉమ్. కానీ భారతదేశ ప్రజల యొక్క పతాకం 3 రంగుల పతాకం అనేది మనం మన కాన్స్టిట్యూషన్ లో రాసుకున్నాం, అది అప్రూవ్డ్, అది అందరికీ సంబంధించిన పతాకంగా ఉంటుంది. ఉమ్. ఎప్పుడైతే ఒక ఓన్లీ కాషాయం జెండా ఉన్నటువంటి బొమ్మను మనం ప్రచారం చేస్తున్నాం, మిగతా వాళ్ళు ఎలిమినేషన్ ఫీల్ అవుతారు. ఉమ్. ఇది డేంజర్, దేశానికి నేషనల్ యూనిటీ డేంజర్. అంటే ఏలియనేషన్ అంటే వాళ్ళు ఎప్పుడు కలిసారు మనలో, ఎప్పుడు కలవలేదు కదా. వాళ్ళు ఏం చేస్తారు అనుకున్నారు, వాళ్ళు ఎప్పుడు కలవలేదు కాబట్టి ఉమ్. వాళ్ళు ఇది దేశంలో ఉన్నారు, సమానమైన పౌరులుగా ఉన్నారు, ఉమ్. వాళ్ళు ఎప్పుడు కలవలేదు కాబట్టి మేము ఇలాగే ఉంటామని చెప్తే ఉమ్. వాళ్ళు ఎప్పుడు కలవకుండా దారులు మూసేసినట్టు. ఉమ్. వాళ్ళ దారులు మూసేస్తే ఈ దేశంలో అవునన్నా కాదన్నా 20 కోట్లకు పైగానే మైనారిటీలు ఉన్నారు. ఉమ్. వాళ్ళు ఏం చేద్దాం, మంగళకత్వం కలిపేదని తీసుకెళ్ళి మీరు అలాంటి కన్వర్షన్ పాసిబుల్ కాదు. ఉమ్. ఇప్పుడు మనం అంతా కలిసి ఉండేటువంటి సమాన హక్కులతో ఉండేటువంటి పద్ధతిలోనే మనం నడుచుకోవాలి. రాజ్యాంగంలో కావాలంటే మార్పులు చేసుకుంటే నచ్చకపోతే, ఉమ్. కానీ ప్రాతిపదిక ఏమంటారంటే సమాన హక్కులే ఉండాలి మనకందరికి. ఓకే. అంచేత మనం ఒక అప్రూవ్డ్ ఫార్మాట్ వచ్చాం. ఓకే. నేషనల్ మూవ్మెంట్ టైంలో డిస్కషన్ జరిగింది. ఉమ్. ఉమ్. వాళ్ళు కలవట్లేదు కాబట్టి మనం కలిసి ఒప్పుకోమని చెప్తే ఉమ్. అది దేశం ఇచ్చిన దానికి దారితీస్తుంది. ఇంకేముంది? సో అందరు కలిసి ఉండాలంటారు. సరే, ఒక ఆప్షన్ ఇద్దాం. ఒక పక్క ఇస్లామిక్ రాజ్యం, ఇంకో పక్క హిందూ రాజ్యం, ఎక్కడ ప్రజలు సంతోషంగా ఉంటారు? నా ఉద్దేశం 2 దేశాల్లోనూ సంతోషంగా ఉండరండి. హిందూ రాజ్యం ఇప్పటిదాకా ఏర్పడలేదు అదృష్టవశాత్తు. ఉమ్. హిందూ రాజ్యం హిందూ మతం స్వభావం రీత్యా ఏర్పడదని నేను అనుకుంటున్నాను. ఉమ్. హిందూ మతంలో రాజ్యం లేదు మనకి. ఉమ్. మోక్షం గురించి ప్రయత్నించడం తప్పితే ఉమ్. హిందూ రాజ్యం గురించి ఏర్పాటు చేయమని చెప్పలేదు. అంటే ఎందుకు, మనకు ప్రత్యక్షంగా శివాజీ మహారాజ్ ఉన్నారు కదా. శివాజీ మహారాజు రాజ్యంలో శుభ్రంగా ముస్లింలు బోర్డు అని బాధ్యతలో ఉన్నారండి. అది అందరూ సంతోషంగా ఉన్నారు, కలిసి ఉన్నారు. కానీ వాళ్ళు అది హిందూ రాజ్యం అనే ఫార్మేట్ లో ఇప్పుడు అనుకునే ఫార్మేట్ లో లేదు. ఉమ్. శివాజీ రాజ్యం నన్ను అడిగితే చక్కటి సెక్యులర్ రాజ్యం, దాంతో గొడవ లేదు. ఉమ్. హిందూ రాజ్యం అసలు ఎక్కడ ఎగ్జిస్టెన్స్ లేదు, ఇప్పుడు రాలేదు. ఉమ్. అంటే ఇప్పుడు ఇస్లాంలో ఉంది. Hmm. ఇస్లాంలో ఏమిటంటే రాజ్యాన్ని జయించడం లేకపోతే ముస్లిం రాజ్యం ఏర్పాటు చేయడం అనేది వాళ్ళకి ఒక కాన్సెప్ట్ గా ఉంటుంది. అదంతా పొలిటికల్ మూమెంటే కదా. ఖలీఫా అని ఏర్పాటు వాళ్ళకి ఉండేవి కాన్సెప్ట్స్ అని. ఉమ్. ఈ హిందూ రాజ్యం ఏర్పాటు చేయమనేటువంటి లక్ష్యాన్ని మనకి మన మతం నిర్దేశించలేదు. వ్యక్తిగతంగా 4 ఆశ్రమాలు మనకి మీకు తెలిసినవే కదా. ఉమ్. గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థం, సన్యాసం గెలవని చెప్పారు కానీ రాజ్యం ఏర్పాటు చేయమని నాయకుడు చెప్పారు. రాజ్యాలు ఉన్నాయి కదండి పురాణాల ప్రకారం. పురాణాలు అంటే మీరు పురాణాల చరిత్ర అనడం నేను విన్నాను, నేను అయితే నేనైతే రియాలిటీ అన్నా. ఉమ్. పురాణాలు నేను ఫిక్షన్ గానే చూస్తాను, Hmm. పురాణాల జోలికి నేను పోను. ఉమ్. నేననేది ఏంటంటే ఈ చరిత్రలో హిందూ రాజ్యం అనేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి రాజ్యాలు హిందూ రాజులు ఉన్నారు. ఉమ్. హిందూ రాజ్యం హిందూ మతం మాత్రమే, లేకపోతే ఇందాక గోల్వాల్ గారు చెప్పినట్టు 3వ తరగతి పౌరులు ఇది జరగలేదు ఇప్పుడు దాకా. ఉమ్. అంటే జరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఉమ్. మరి వాళ్ళని కూడా మనం కమ్యూనల్ చేయగలిగితే మొత్తం అంతా అది కూడా సాధ్యం అవుతుంది. ఏదైనా మత రాజ్యాలు, హిందూ రాజ్యాలు, ముస్లిం రాజ్యాలు ఉమ్. ఖచ్చితంగా దుర్మార్గమైనటువంటి రాజ్యాలు. అంటే ఆప్షన్ ఇచ్చాను, అది ఇది ఏది తీసుకుంటాను? నేను 2 రాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడతాను. దేనికైనా రెండు వ్యతిరేకమే, ఏదో ఒకటి ఆప్షన్ నేను ఇచ్చాను. తీసుకోను. అసలు ఆప్షన్ లేదు. ఒకసారి ఒక ముస్లిం ఒక ఆయన అడిగాడు, ఉమ్. ఒక ముస్లిం ఉమ్. హిందూ రాజ్యం వస్తే నీకు ఏంటి ప్రాబ్లం? ఉమ్. ఒక ముస్లిం అడిగాడు, కామెడీ ఏంటి, ఆయన సపోర్టర్. ఉమ్. నేను అనగా రాదు, ఉమ్. ఐ విల్ డై ఉమ్. ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఏ కమ్యూనల్ కంట్రీని మేము ఏర్పాటు చేయలేమని తెలుసు, ఉమ్. మేము దానికి వ్యతిరేకంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అనుకునే హిందూ రాజ్యం, నువ్వు అనుకునే ముస్లిం రాజ్యం ఏది రాదు, రానేమో. ఉమ్. నేను అలాగే మాట్లాడతాను. నేను రెండింటిలో ఆప్షన్ ఖచ్చితంగా చూస్ చేసుకోను. ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదం అంటాము, ఈ మధ్యలో క్రిస్టియన్ తీవ్రవాదము. అంటే మనకు నార్త్ ఈస్ట్ పోతే క్రిస్టియానిటీలో కూడా తీవ్రవాదము, మణిపూర్ ని మొత్తం సపరేట్ చేద్దాం వాళ్ళ సిస్టమ్ లో ఉంది. వాళ్ళు ప్రపంచాన్ని నిర్మూలించారు, చాలా చోట్ల తీవ్రమైన రక్తపాతం సృష్టించారు, చాలా దుర్మార్గాలు చేశారు. సో ఈ మధ్యలో హిందూ తీవ్రవాదం అని కూడా అంటున్నారు. సో ఇది అన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ కూడా మతతత్వ పార్టీయా? నేను కాంగ్రెస్ పార్టీ మతతత్వ పోగొడలో చాలా సార్లు పోయింది. నేను కాంగ్రెస్ ని విమర్శించడం లేదు, కాంగ్రెస్ మనిషిని కాదు నేను. హిందూ తీవ్రవాదం అనే మాటతో ఏ అబ్జెక్షన్ ఉందో నాకు అర్థం కాదు. గాడ్సే ఉన్నాడు, అందుకని నా దృష్టిలో ఆయన తీవ్రవాదం. ఆయన ఏమంటారు, ఏమనమంటారు? గౌరీ లంకేష్ మనం చంపారు, వాళ్ళని ఏమనమంటారు? దబోల్కర్ చంపారు, కల్బుర్గిని చంపారు, గోవింద్ పన్సాలని చంపారు, వాళ్ళు తీవ్రవాదం. వాళ్ళని ఏ భాష? కల్బుర్గి అంటే ఆయన ఏం చేసేవాడు? రచనలు రాసేవాడు, నేనే చదవలేదు పుస్తకం. ప్రాబ్లం అంతా అదేనండి. ఇప్పుడు గ్రంథంలో ఉన్నది రాసి విమర్శిస్తే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. గ్రంథంలో లేనిది రాసి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రీసెంట్ గానే ఇద్దాం. ఒక ఆయన బైరీ నరేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. బైరీ నరేష్ గ్రంథంలో ఉన్నది చెప్తే నేను వచ్చి క్లారిఫికేషన్ ఇస్తా. గ్రంథంలో ఉన్నది చెప్పడైనా
ఏమైనా బూతులు తిడతాడు. నేనేమన్నా సో జనాలు వెళ్ళి కొట్టారు అంతే, చంపలేదు. ఈ సోకాల్డ్ సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో దూషణ చేస్తారు. మేము బలి నరేష్ యొక్క వ్యాఖ్యలు ఖండించాం స్పష్టంగా. అలాగే బలి నరేష్ మీద దాడి చేస్తే దాడి చేయొద్దు అని నేను కూడా చెప్పాను, దాన్ని కూడా ఖండన చేస్తాను. నేను కూడా కొట్టడాన్ని అదే ఒప్పుకోనండి. మీరు కల్బుర్గి రైటింగ్ ఏముందో మీరు చదివారు, నేను చూశాను. నేను చదవలేదు. ఎందుకంటే కల్బుర్గి రైటింగ్ తో మీరు డిఫర్ అయితే కల్బుర్గిని నాకులాగే కూర్చోబెట్టి మీరు మాట్లాడతారా, మీరు చంపరు కదా. నేను పిలిచి మాట్లాడతాను. మీకులా ఉంటే సరిపోతుంది అందరూ. అంతే. మీకులా కాకుండా భిన్నంగా ఉంటే తీవ్రవాదం. ప్రాబ్లం అంతా ఈ రోజు ఏమవుతుంది అంటే గ్రంథంలో లేనిది చెబుతూ దాన్ని వక్రీకరించి జనాల్ని రెచ్చగొడతారు. ఇప్పుడు ఈ ప్రాబ్లం తీవ్రంగా ఉంది, అన్ని మతాల్లో ఉంది. ఎందుకంటే ప్రతి మతంలో ఎక్స్ట్రీమిస్ట్ వ్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనలాగా మాట్లాడరు. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో నేనేమంటానంటే ఈవెన్ నా ఒపీనియన్ తో మీరు కూడా ఏకీభవించాలి. మనం నిజాలు బయటికి తీసి మాట్లాడాలి. ఇప్పుడు గ్రంథంలో లేనిది ఎవరైనా చేస్తే నేను అబ్జెక్షన్. ఇప్పుడు గ్రంథంలో ఒక విషయం లేదండి, దాని గురించి మాట్లాడి వక్రీకరించి జనాలు రెచ్చగొడితే కొంచెం వివరంగా చెప్పరా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ అర్థం కావాలి. అంటరానితనం అని జనరల్ గా చెప్తూ ఉంటారు. అంటరానితనం నాకు ఎక్కడ సనాతన గ్రంథాలలో కనపడలేదు. కానీ కమ్యూనిస్టులు కానీ హేతువాదులు ఏం చేస్తుంటారంటే దాన్ని తీసి హిందువుల మీద పెడతారు. అది అబ్జెక్షన్. అది ఎందుకంటే ఇక్కడ లేదు, అక్కడ ఎందుకు పెట్టాలి. ఇంకోటి ఇప్పుడు కొన్ని ఆబ్వియస్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇస్లాం అనేది ఉంది, కాఫిర్ ముస్లిం, ఈ కాన్సెప్ట్లు క్లియర్ గా ఉన్నాయి. అక్కడ కవర్ చేస్తారు, ఉన్నదాన్ని కవర్ చేస్తారు, లేని దాన్ని నెత్తి మీద వేస్తారు. ఇది అబ్జెక్షన్. కమ్యూనిస్టులు నాస్తికులు వ్యవహరిస్తున్న తీరు పట్ల నాకు కూడా తీవ్రమైన విమర్శ ఉందంటే వాళ్ళు కరెక్ట్గా లేదు. వాళ్ళు చాలా అన్యాయం చేశారు, చాలా దుర్మార్గం చేశారు నా ఉద్దేశంలో. ఇప్పుడు ముస్లిం ఫండమెంటలిజంతో నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పేస్తాను. ఆ విషయం ముస్లిం ఫండమెంటలిజం పట్ల వాళ్ళు చాలా దాన్ని ఏమంటారంటే మెత్తగా ఉన్నారు, సాఫ్ట్ గా ఉన్నారు, చాలా సార్లు సపోర్టివ్ కూడా ఉన్నారు. సపోర్టివ్ ఉన్నారని చెప్తున్నారు కదా. సపోర్ట్ ఏంటండి? ఇప్పుడు జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ బలపరిచారు. భారతదేశం చీలిపోవడాన్ని వాళ్ళు బలపరిచారు. అందువల్ల జిన్నా విజయ సిద్ధాంతం బలపరిచిన తర్వాత యూ హ్యావ్ లాస్ట్ ఎవరీ గ్రౌండ్. ఇప్పుడు డైరెక్ట్ యాక్షన్ డే ఏదైతే మీటింగ్ జరుగుతుందో దాంట్లో కమ్యూనిస్ట్ జ్యోతిబాసి కూర్చున్నాడు. హిందువులని చంపండి నరకండి అంటే హి వాస్ దేర్. డైరెక్ట్ యాక్షన్ డే కదా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నారు వాళ్ళు. ఈ రోజుకి కూడా డైరెక్ట్ యాక్షన్ డే మాట్లాడుతున్నారు. 1946 కంటే కొంచెం ముందు 1946 లో జరిగింది. జ్యోతిబాస్ ఉన్నాడు ఆ మీటింగ్ లో ఉన్నాడు. సోరావర్ది అనే వాడి దగ్గర జిన్నా వీళ్ళు హిందువులను చంపండి నరకండి అని రెచ్చగొడుతుంటే అక్కడ కూర్చొని తమాషా చూస్తున్న విషయాన్ని విజయవిహార్ నడిచేటప్పుడు రాశానని తర్వాత కూడా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క తోడ్పాటు లేకపోతే భారతదేశం చీలేదు కాదని. ఎందుకంటే చాలా చాలా డేంజరస్ తోడ్పాటు వాళ్ళు అందించారు. చాలా డేంజరస్ తోడ్పాటు. దే వర్ ఏజెంట్స్ టు బ్రిటిష్ వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేశారు. కొన్ని సందర్భాల్లో అలాంటి అభిప్రాయం కలిగించే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. తర్వాత తస్లీమా నస్రీన్ యొక్క పుస్తకాన్ని మొన్న బ్యాన్ చేశారు. రికండితో అనేటువంటి బుక్. ఒక ఆవిడ మనకి లజ్జ రాసి బయటకు వచ్చినారు, మార్క్సిస్ట్ పార్టీ కొట్టేసింది. ఆవిడకి వెస్ట్ బెంగాల్లో ఏ రకమైన షెల్టర్ దొరకకుండా మార్క్సిస్ట్ పార్టీ గవర్నమెంట్ ప్రయత్నం చేసింది. ఇండియన్ యూనియన్ ముస్లింలకు అంతా మొన్నదాకా మొత్తు పెట్టుకుంది. అంచేత కమ్యూనిస్టులు ఈ దేశాన్ని ఏమాత్రం మతత్వానికి వ్యతిరేకంగా నిలబడలేదు అనేది మా కంప్లైంట్. నేను ఖచ్చితంగా వాళ్ళ వ్యతిరేకంగానే ఉన్నాను. నాస్తికులు అంటే వాళ్ళు అదొక విశ్వాసం, అదొక అమాయకత్వం. వాళ్ళు సాఫ్ట్ కాబట్టి హిందూ మతం మీద విమర్శలు చేస్తారు, ముస్లిం మతం మీద విమర్శ చేయడానికి ఎవరు సాహసం చేయరు. చేస్తే కనుక ఒక ఆయన ఉండేవాడు, ఒక నాస్తిక నాయకుడు, మిత్రుడు, ఆయన చాలా కాలం క్రితం విషయం చెప్తున్నాడు. పుస్తకం రాసిన తర్వాత అమెరికా వెళ్ళిపోయాడు. ఆయన దొరకడం. అలాగే ఇస్లాం మీద బుక్ రాసి ఆయన దొరికేవాడు. ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయి. ఉన్నవాళ్ళు ఇబ్బందులు కూడా పడ్డారు. నేను కూడా ప్రాఫిట్ మీద దయానంద సరస్వతి భావాలని 2000 సంవత్సరంలో దయానంద సరస్వతి భావాలని నేను ఒక సీరియల్ రాశాను. మా ఆయన సత్యానంద ప్రకాశం అవి చదివిన తర్వాత ఖచ్చితంగా జనానికి చేరాలి అనే పట్టుదలతో ఒక చిన్న బొమ్మ, చిన్న 4 పేరాలు, అంటే ఎలాగైనా జనాన్ని చదవాలి, దాన్ని తప్పించుకోవడం లేదు అలా స్పష్టంగా ఒక 40-50 ఎపిసోడ్స్ ఆయన దేని మీద రాశాడు, రాముడి మీద, కృష్ణుడి మీద, జ్యోతిష్యం మీద, వాటి మీద, ఆయన అందరి మీద విరుచుకుపడ్డాడు కదా, అవన్నీ రాశాడు. బాధ్యతగా మనం అన్ని చెప్పాలి కాబట్టి ప్రాఫిట్ మీద కూడా రాసింది. ఇది ప్రాఫిట్ తన ప్రవక్త తన కొడుకు భార్యని కోరుకున్నాడు అనేది వస్తుంది. అలాగే మేరీ గర్భము, కుంతి గర్భము
రెండు అసహజం సిమిలారిటీస్ అసహజమే అసహజం అని రాశాడు ఆయన. నేనేం చేశానంటే మూడు నెలలు వచ్చిందండి సీరియల్. దాదాపు 40-50 చిన్న చిన్న బిడ్స్ వచ్చి గవర్నమెంట్ అప్పటికి నేను అన్ని పార్టీలతోటి ఈ పుట్టపర్తి సాయిబాబా గారితో చాలా మంది గొడవలో వాళ్ళ మీద యుద్ధం చేస్తాం. సెక్స్ ఆరోపణలు స్పెషల్ ఇష్యూ వచ్చింది మా దాంట్లో. నా మీద కేసు పెట్టడానికి పోలీసులు ఎంచుకున్న పద్ధతి ఏంటంటే ముస్లిం కేసు పెడితే ఇంక రమణమూర్తి లేవడం లెక్క మీద ఈ రెండింటి మీద పెట్టారు. మొత్తం రాముడి మీద కృష్ణుడి మీద రాసింది వదిలేశారు. ఏది ప్రవక్తది తర్వాత ఇది ఈ రెండు పెట్టి నా మీద కేసు పెట్టారు. విషయం ఏంటంటే ప్రవక్త మీద రాశానని నా మీద కేసు వస్తే వాళ్ళు వేసిన అంచనా ఏంటంటే ముస్లిమ్స్ తీవ్రంగా మైండ్ గా రియాక్ట్ అయ్యి మా ఆఫీసుల మీద మా మీద దాడి చేసి మమ్మల్ని లేకుండా చేస్తారు. ఇంకా రమణమూర్తి తలదాచుకోలేదు. IHU బాబు గారు గోగినేని బాబు గారు తెలుసు కదా, పేరుంటాగా పేరు. ఆయన ఇప్పుడు లండన్ లో ఉన్నాడు. 2000 సంవత్సరంలో చెప్తాను. వాళ్ళది పత్రిక IHU వాళ్ళది ఉండేది, ఇంటర్నేషనల్ ఎథికల్ యూనియన్ అని హ్యూమనిస్ట్. ఆ పత్రిక మొదటి పేజీలో యూసఫ్ షేక్ అని పాకిస్తాన్ ఆయన కవర్, లాస్ట్ పేజీలో నా కవర్ వేశారు. ఇద్దరి మీద కేసు ఒకటే, బ్లాస్ఫెమీ కేసు బ్రిటిష్ వాళ్ళు తయారు చేశారు. ఆయన కూడా ప్రాఫిట్ లేదు అనడం కేసు. ఇద్దరం బయట రాలేదు. కానీ పాకిస్తాన్ సమాజం తీవ్రమైంది కాబట్టి ఆయన చాలా కష్టపడ్డాడు బయట రావాల్సింది. నేనైతే లైఫ్ థ్రెట్లు ఎప్పుడు లేని. అయితే ఇక్కడ ముస్లిమ్స్ విషయం చెప్తాను. నాతో పాటు ఇది జరుగుతుంటే పోలీసులు నన్ను హంట్ చేస్తుంటారు. మా ఆఫీసులో నాతో పాటు ముస్లిమ్స్ చాలా మంది నేను రాసిన వాడిని వ్యతిరేకిస్తున్న వాడు కూడా ఉన్నారు. డాక్టర్ మీరు రాయకుండా ఉండవస్తుంది అని చెప్పి మరి నేను చేస్తాను నువ్వెందుకు ఉన్నావంటే లేదు నేను ముందర చావాలి మీరు చావకూడదు అని రంజాన్ నెలలో పైగా మేము షెల్టర్లు మాత్రం నాతో పాటు ముస్లిమ్స్ ప్రొటెక్ట్ చేస్తాను. చాలా మంది ముస్లిమ్స్ తో నేను ఫోన్లు చేసి మాట్లాడాను. గోల్డ్ సిటీ ముస్లిమ్స్ తో ఇలా ప్రాఫిట్ మీద అసలు మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరే మా రోజుల్లో. పత్రికల్లో పార్టీలతో అందరితో మాట్లాడారు. అంటే మా మీద వస్తారు మీ మాకు రాంగ్ రిపోర్ట్. రమణమూర్తి గారు రాసింది ప్రాఫిట్ మీద అయినప్పటికీ మేము రెచ్చిపోవాలని గవర్నమెంట్ మీద రాసింది, మాకు మీకు తగదా కాదని మాకు పని తెలుస్తుంది అని చేత మేమేమి మీ మీద వచ్చే ఉద్దేశంలో లేము, మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పారు. నేను అట్లా సేఫ్ గా ఉన్నాను. 2 నెలల తర్వాత బయలు తెచ్చుకున్నాను, మా ఆఫీసులు విడిపించుకున్నాను, పత్రికలు విడిపించుకున్నాను, మళ్ళీ పత్రికలు తేవడం మొదలు పెట్టాను. ఆ కాలంలో ఓల్డ్ సిటీలో నేను యాక్టివిటీస్ కూడా చేసాను. వాళ్ళు అటాక్ చేస్తారు చూద్దాం, ఎవరు చేయలేదు. ఇది ఒక ఎగ్జాంపుల్. ప్రాఫిట్ మీద రాసి కూడా నేను సేఫ్ గా ఉన్నాను చెప్పండి. నాస్తికులు ఆ విధంగా సేఫ్ గా లేరు. అంటే నేనేమంటానంటే పర్సనల్ గా ప్రాఫిట్ల మీద కానీ వీళ్ళ మీద మాట్లాడకుండా సిద్ధాంత పరంగా మాట్లాడాలి. అప్పుడు ఏమవుతుందంటే సిద్ధాంతాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఈ థ్రెట్లు రావండి. నేను బ్లాస్ఫెమీ యాక్ట్ అనేది తీసేయాలి. అన్ని మతాల్లో ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, పురాణం కావచ్చు, ఏదైనా ఎవరైనా ఏదైనా అభిప్రాయం చెప్పడానికి అనుకూల వాతావరణం ఉండాలి. అది కష్టం అండి అని నా ఉద్దేశం. అది కష్టం అండి, మన సమాజంలో కష్టం. మన సమాజం మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు కష్టమైంది కానీ నార్ల గారు, చలం గారు, రంగనాయకం గారు, లేకపోతే ఇంకా పెద్ద లంబా లిస్ట్ ఉంది. మీరు చెప్పిన అంబేద్కర్ పుస్తకం కూడా తెలుగులో అయితే ప్రొటెస్ట్ లేదు, అవన్నీ ప్రింట్ చేసుకున్నాం. కానీ ప్రాఫిట్ మీద కానీ క్రీస్తు మీద రాస్తే వైల్డ్ రియాక్షన్ ఉండేది. ఆల్రెడీ రాశాడు ఆయన కూడా. ఆయన హిందూ ధర్మాన్ని ఎంత క్రిటిసైజ్ చేశాడో అంబేద్కర్, క్రిస్టియానిటీ మీద, ఇస్లాం మీద కూడా అదే తీవ్రతతో క్రిటిసైజ్ చేశాడు. పోతే ఆయన క్రిటిసైజ్ చేసింది సిద్ధాంతాన్ని చేశాడు. మేము ప్రింట్ చేసాం. పర్సనల్ గా వెళ్ళాలి, పర్సనల్ గా ఎప్పుడు వెళ్ళాలి. అదే అయితే నేనేమంటానంటే ఇట్లాంటి వాతావరణం ఉండాలి, డైలాగ్ ఉండాలి, ప్రొటెస్ట్ మాట్లాడడానికి, క్వశ్చన్ చేయడానికి మనకి అవకాశం ఉండాలి, ఆర్గ్యుమెంట్స్ చెప్పుకోవడానికి అవకాశం ఉండాలి. ఏ మతంలో కూడా వైల్డ్ రియాక్షన్ రాకూడదని కోరుకుంటున్నాను. హిందూ ధర్మంలో ఎప్పుడు కూడా వైల్డ్ రియాక్షన్ రాదండి. ఎందుకంటే నేను చూసాను. మీరు యమగోళ సినిమా చూసారు? ఎన్టీ రామారావు చూసాను. అది ఒకప్పుడు దేవాంతకుడని బ్లాక్ అండ్ వైట్ లో, అంటే ఇలాంటి సిమిలర్ థీమ్స్ తో ఉండేది. సూపర్ హిట్. దాన్ని హిందీలో తీసినప్పుడు ఆ రోజు దాన్ని బ్యాన్ చేశారు, జితేంద్రని పెట్టి తీశారు. అప్పుడు ఇక్కడ ప్రతి హిట్ ఒకటి తీసేవారు. నేను ఆశ్చర్యపోయాను, అలా తీశారు. నార్త్ ఇండియాకి అట్లాంటి టెంపర్మెంట్ ఉంది, హిందూ దేవతలు అలా అవమానిస్తారని బ్యాన్ చేశారు. ఆ తర్వాత కూడా మనకి మా ఊళ్ళో మహాశివుడు, యమలేలను, రకరకాల సినిమాలు ఇప్పుడు కూడా వస్తాయి. మనకి నార్త్ కి సౌత్ కి మనం కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉన్నాం. ఇక్కడ కూడా వాతావరణం పాడవుతుంది భయపడుతుంది. వాతావరణం ఎప్పుడు ఎక్కడ పాడవకూడదు. మనం అదే విధంగా ప్రాఫిట్ మీద, జీసస్ మీద, వాళ్ళ రెగ్యులర్ ఇర్రెగ్యులారిటీస్ మీద పోలిపోయాడు, వాళ్ళ మెసేజ్ మీద, వాళ్ళ లిమిటేషన్స్ మీద వాళ్ళ డిస్కషన్ జరగాలి. సిద్ధాంతం మీద జరిగితే ప్రాబ్లం ఏదైతే లేదండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉందండి, అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే రీసెంట్ గా కుబేరా అని ఒక సినిమా వచ్చింది. ఆఫ్కోర్స్ నేను చూడలేదు. కుబేరాలో సినిమా తీసింది ఒక కమ్యూనిస్ట్. ఈయన ఎలా చెప్తాడంటే, ఆయన పేరేదో ఉంది లేండి, నాకు కూడా గుర్తు అనుకుంటా, శేఖర్ కమ్యూనిస్ట్ అంట. సో ఈయన ఎలా సినిమా తీస్తాడంటే, ఈయన గుడిలో ఉన్నాడు, అడుకున్నాడు, అక్కడ తినడానికి ఈయనకు అన్నం దొరకల్లా, కానీ మసీద్లో దొరికిందంట. ఎవరు నమ్ముతారండి ఇలాంటి శృతి స్టోరీ చెప్తే? సో వక్రీకరణలు చేయడం, పర్సనల్ అటాక్ బదులు
సిద్ధాంతపరమైన చర్చ జరిగితే నాకు ఒకటి అది అనిపిస్తుంది, జనానికి మీరు నచ్చని కమ్యూనిస్ట్ మీద వస్తారు, శేఖర్ నేను కమ్యూనిస్ట్ కాదనుకుంటున్నాను. అనుకుంటాను, ఎవరో చెప్పారు, నాకు కూడా గుర్తులేదు. సరే మనం ముందుకు వెళ్దాం. కమ్యూనిస్టులు పెంచుతున్నారు, కొంతమంది లేరు వాళ్ళు. ఓకే, అయితే మీరు వేదాలు కూడా చదివారు, వేదాల గురించి మాట్లాడడం కూడా నేను విన్నాను. ఏ వేద అనువాదం మీకు ప్రమాణం అనుకున్నారు, ఎందుకు? నిజంగా చెప్పాలంటే ఏ వేదానువాదాన్ని నేను ప్రమాణం అని అనుకుంటాను. ఓకే. నేను అంటే వేదాలు చదివే పద్ధతి ఎలా ఉందంటే, వేదం శృతి కాబట్టి వింటాను. ఓకే. అదృష్టవశాత్తు నెట్ ఉంది కాబట్టి మనకి ఇవాళ దొరుకుతున్నాయి. గతంలో అయితే చదువుతూ ఉండేవాడు. ఉమ్. రంగాచార్య గారు వేదానువాదం రాసినప్పుడు ఆయనకి నేను ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితిలోనే ఉన్నాను. ఉమ్. మిత్రుడినే, నేను వయసు చిన్నది కూడా మిత్రుడు అనకూడదు. ఓకే. ఆయన చాలా ప్రేమగా ఉండేవాడు నాతో, మేము కలిసి ఉండేవాడు, మా మీటింగ్స్ కూడా వచ్చేవాడు. ఉమ్. రంగాచార్య గారు రాసినప్పుడు నేను కొన్ని ఏమన్నా వేదం శ్లోకం ఇస్తే బాగుంటుంది కదా, వేదమే ఇంపార్టెంట్ కదా, మీరేమో ఓన్లీ తెలుగు ఇచ్చి ఇది ఎక్కడ ఏమన్నా చాలా పెద్ద అవుతుంది నీకేం తెలుసా అనేవాడు. దాని మీద మేము వేదం మీద ఒక సమీక్ష కూడా రాయించాను మా మంత్రి ఆర్వీఆర్ గారు. నాకు బుక్ కూడా తెచ్చాను. అప్పుడు నాకు దాంట్లో రాయని విషయాలు ఆర్వీఆర్ కొన్ని అసలు అన్ని చేయలేదు రమణమూర్తినే, కొన్ని మానేశాడు అని చెప్పాడు. అది నేను ఆయనకి చెప్పాను. అవన్నీ వాడు పబ్లిషర్ బాగుంటాడు, ఇద్దరు పబ్లిషర్స్ మారారు, నేను మళ్ళీ చేయలేదు అన్నాడు. తర్వాత ఇప్పుడు వచ్చిన కొత్త పబ్లిషింగ్ పాత కూడా కనిపిస్తాయి. రంగాచార్య గారు లేరు, చనిపోయారు. రంగాచార్య నేను వేదం ఎలా చదువుతానంటే ఈ శృతి వింటాను, నాకు ఆ శబ్దం ఇష్టం. తర్వాత రంగాచార్యది, నేమాన వెంకట నరసింహ శాస్త్రి గారిది, ఇంకేమైనా ఈ రెండు నడుస్తున్నప్పుడు ఇంకేమైనా డౌట్స్ అనిపిస్తే ఏమైనా ఇంగ్లీషు వెర్షన్స్ ని ఒక పర్టికులర్ సూక్తం కానీ దాన్ని ఆకర్షిస్తుంది, దాన్ని వేరేగా చూడడం. నేనేం సంస్కృతం పండితులు కాదు, సంస్కృతం తెలిసిన వాడి కాదు. సంస్కృత శబ్దాలు మనకి భారతీయ భాషలో ముఖ్యంగా తెలుగులో కూడా ఎంతో కొంత ఫెమిలియర్ గా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి కొంత ఓహో ఇలా అయి ఉంటుంది కదా అని అనుకున్నాను. వేద సంస్కృతం ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి కొంచెం అగామిగోచరంగానే ఉంటుంది. ఇట్లా చదవడం తప్పితే ఇది ప్రమాణమైందని చెప్పడానికి ఏది ప్రమాణం చెప్పేంత పాండిత్యం నాకు ఉందని నేను అనుకోవట్లేదు. కానీ సుమారుగా ఈ శ్లోకం టోను, ఈ శ్లోకం పద్ధతి, ఈ ఇక్కడ ఉన్న సూక్తము, ఇక్కడ ఉన్నటువంటి రుక్కు చెప్తున్నది ఈ ఈ ఇద్దరు ముగ్గురు చెప్పిన విషయాల్లో ఇది దగ్గరగా అనిపిస్తుంది అని తీసుకోవడం నేను చేస్తున్నాను. అందువల్ల నేను అట్లాంటి అంగీకారానికి వచ్చాను. అంటే మేము దాశరథి రంగాచారి గారి పుస్తకాలు బయటికి వచ్చినప్పుడు నేను ఇంకొందరు టీం, అంటే నేను కూడా అప్పుడు ఆ టీంలో ఉన్నానన్నమాట. అంటే నేను కూడా మరీ అంత పెద్ద పండితుడిని ఏం కాదు, పోతే ఐడియా ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చాలా అబ్జెక్షనబుల్ గా ట్రాన్స్లేషన్స్, ఇది దాదాపు 17-18 ఆ ప్రాంతంలో, ఆయన చనిపోక ముందు ఆయన పుస్తకాలు వరకు 94-95 అంటే అప్పుడు కొన్ని వచ్చాయి, తర్వాత కాలంలో కూడా కొన్ని వచ్చాయి, రీఎడిషన్ చేశారేమో, వచ్చాయి. సో అప్పుడు మా టీం, అంటే నేనున్నాను, ఇంకా చాలా మంది వెళ్ళి, మీరు వెళ్ళేటప్పటికి 20 ఏళ్ళు అయిపోయింది అంటున్నాను. అవును, అంటే ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారేమో, మళ్ళీ ఒక రీఎడిషన్ ఏమన్నా చేశారేమో మరి నాకు తెలియదు. మొత్తం వేశారు, దాంట్లో కొన్ని రుక్కులు మిస్ అయినాయి. నిజంగానే శ్రీరామ పబ్లిషర్స్ మొత్తం వేరే ఉన్నారు, దాంట్లో మిస్ అయినా అంటాడు. మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు మరి అప్పటి దొరికిందేమో అనుకుంటాను. ఇప్పుడు నా దగ్గర పాత అప్పటి 98 పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు అవి కాకుండా ఆ మిస్ అయిన కావడం గురించి నేను మళ్ళీ సెట్ తెప్పించుకున్నాను కొత్త. కేవలం అవి చదువుకోవడానికి మాత్రం, యథాతథంగా అవే. అంటే నేను అనేది ఏంటంటే, మీరు 2018 అంటారు, అప్పుడు 20 ఏళ్ళు అయిపోయింది పుస్తకాలు వచ్చాయంట. అంటే నేను చెప్పే టైం పీరియడ్ ఎప్పుడు అంటే ఆయన మరణించక ముందు. పుస్తకాలు చదువుతున్నప్పుడు, సభలు జరుగుతున్నప్పుడు, ఆవిష్కరణ సభలకు వెళ్ళాను కదా, ఆ సభల్లో ఎంతో క్లోజ్ గా ఇంటరాక్ట్ అయ్యే మనిషిని. ఆ సందర్భంలో కూడా కొంతమంది ప్రొటెస్ట్ చేశారు. ఉదాహరణకి నేను కూడా దాంట్లో ఉన్నానేమో, అద్వైత సిద్ధాంతం ప్రకారం చెప్తున్నారా, ఉన్నారా, ఏమైనా కానీ వాళ్ళ అధ్యక్షుడు ఒకటి చెప్తాను. ఉదాహరణకి మరకృష్ణారెడ్డి గారు వాళ్ళ టీం, ఆర్య సమాజ్ వాళ్ళు, నేను కూడా ఉన్నానండి అదే టీంలో. అది 98 జరిగింది. 98 కాకుండా మొన్న ఆయన మరణించక ఆయన పాంప్లెట్ వేసాడు. ఉదాహరణకి త్యాగరాయ సభలో సభ జరిగింది, ప్లేస్ కూడా చెప్తాను, రంగాచార్య గారు అనువాదం, అదే సభలో సర్క్యులేట్ అయినా ఈ పాంప్లెట్. దాంట్లో బాగా నేను కూడా ఏకీభవించిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆయన రచయిత రాసుకున్నాడు, రచయిత కాదు కదా, అనువాదికుడు. అసలు వేదానికి రచయిత లేడు, అనువాదం అసలు వేదానికి రచయిత లేడు. వాళ్ళే మేము కేవలం దోషంలో బాబు అని చెప్పుకుంటే ఈ అనువాదకుడు రచయిత అని చెప్పుకోవడం న్యాయం కాదు కదా. ఆయనతో అన్నాను కూడా, నేను ఆయనతో అప్రయోజన విషయాలు శుభ్రంగా చెప్పాడు. సో మేము ఆయనతో మాట్లాడినప్పుడు
అంటే చిన్న కరెక్షన్ ఏంటంటే మీరు వేదంలో శ్లోకం అన్నారు, వేదంలో శ్లోకాలు ఉంటాయండి, మంత్రాలు ఉంటాయి. సో ఆయన అనువాదం ఎలా ఉందంటే మంత్రాన్ని ఏది కూడా ఆయన బుక్ లో పెట్టలేదు. అంటే మనకి ఏదైనా డౌట్ వచ్చి క్రాస్ చెక్ చేసుకోవాలంటే కూడా అక్కడ మంత్రం లేదు, మంత్రం కూడా లేదు. సో నేను ఒక ఉదాహరణ ఎలా చెప్తానంటే 23వ అధ్యాయము శుక్ల యజుర్వేదంలో ఆయన దీని గురించి అశ్వమేధ యజ్ఞం గురించి మాట్లాడుతూ అక్కడ పట్టపురాణి గుర్రంతో శయనించింది అని ఒకటి రాస్తాడు. పోతే ఆయనకు చాలా క్లారిటీ ఉంది, ఆయన పుస్తకాలు చదివే వాళ్ళకి క్లారిటీ లేదు. ఈ మంత్రం ఏదైతే 20వ మంత్రం ఆయన కోట్ చేస్తాడో 23వ అధ్యాయంలో ఇక్కడ ఉన్నది రాజు ప్రజ, అంటే ప్రజలు రాజులు ఎలా ఉండాలి అనే సందర్భాన్ని, అంటే ప్రజలు రాజు ఎలా కలిసి ఉండి ధర్మబద్ధంగా ఎలా ఉంటే వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని చెప్పే మంత్రంలో ఆయన గాడిదల గుర్రాన్ని రాశాడు. అంటే ఆయన పాండిత్యం ఏదో అక్కడే నాకు తెలిసిపోయింది అనమాట, నేను తర్వాత కాలంలో రీసెర్చ్ చేసినప్పుడు. పోతే ఆయనకు ఒక క్లారిటీ ఉంది. ఆయన ఎలా అనువాదం చేశాడంటే అక్కడ 2 గుర్రాలు ఉన్నాయి, ఆడగుర్రం ఉంది మగ గుర్రం ఉంది అని రాస్తాడు, అది రాశాడు తర్వాత వెనక. సో నా ఉద్దేశం మహిషి అంటే నా ఉద్దేశం ఆడగుర్రమే, అంటే పట్టపురాణి కాదు పట్టపురాణి నేను కూడా ఫీల్ అవుతున్నాను అని చెప్పుకుంటాడు. సో అంటే ఆయన అనువాదాన్ని ఈ రోజు చాలా మంది ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆయన చాలా చోట్ల ఎక్కడైతే అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ ప్రశ్న కొంచెం ఇలా వెడల్పు చేద్దామంటే, ఇప్పుడు వేదంలో హింస ఉందా, వేదంలో జంతు హింస ఉన్నదా, పశువత ఉన్నదా, లేకపోతే అశ్వాన్ని కానీ లేకపోతే ఇంకా ఈవెన్ ఎక్స్ట్రీమ్ నరమేధ లాంటి కేసులు ఉన్నాయా, ఇది పెద్ద ప్రశ్న అనుకోండి. అంటే నేనేమంటానంటే ఒక్క రంగాచార్యులు గారితో ఏమి మొత్తంగా హిందూ మతంలో ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా ఇప్పటిదాకా వచ్చింది ప్రధానంగా ఇవే ఉన్న ఒక దయానంద సరస్వతి మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా త్రిమతాచార్యులు వాళ్ళ అభిప్రాయం, ఇప్పుడు ఆదిశంకర్లు కానీ రామానుజులు కానీ మధ్వాచార్యులు కానీ అలాగే ఇస్కాన్ వాళ్ళు కానీ ప్రభుపాద్ గారు వాళ్ళు కానీ అలాగే కంచిపేట అధిపతి కానీ ఇలా చాలా మంది మనం చూస్తే ప్రధానమైనటువంటి హిందూ మతంలో అంతా కూడా పశువతం ఉందనే అభిప్రాయంలో ఉన్నారు. అంటే కరెక్షన్ జరగాలి, లేకపోతే మీరు అన్న అర్థమే కరెక్ట్ అంటే మొత్తం అందరూ కరెక్ట్ చేసుకోవాలి. ఇది మైనారిటీ ఆర్గ్యుమెంట్. అంటే చాలా తక్కువ మంది మన దయానంద సరస్వతి లాంటి వారు చెప్పారు. దయానంద సరస్వతి గారికి నేను వారి భావాలు రాసి కేసులు ఎదుర్కొన్నానంటే నేను అభిమానం మీకు అర్థం అవుతుంది. అంటే చాలా ఇష్టం నాకు. కానీ ఆయన ఋగ్వేద అనువాదాన్ని నేను అంగీకరించలేదు. ఎగ్జాక్ట్ గా ఆయన ఐడియాలజీని నేను యాక్సెప్ట్ చేయలేదు. ఆయన చేసినటువంటి కొంతవరకు నాకు చాలా అద్భుతమైన వర్క్. జాతీయ పునరుజ్జీవన నిర్మాత పేరు రాస్తే చాలా మంది అగ్రీ చేశారు. ఆయన మంచి రచయిత కాదని కాదు, బేసిక్ సంస్కృతి తెలియదు, ఆయన సంస్కృతి. అయితే దయానంద సరస్వతి గారు చెప్పినటువంటి ఈ జంతు హింస లేదు అనే వాదం తప్ప ఇప్పటిదాకా హిందూ మతంలో అంటే ఈ గత 5-10 ఏళ్ళ విషయం చెప్పడం ప్రధానంగా 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు టోటల్ ఆర్గ్యుమెంట్ అంతా కూడా అన్ని స్కూల్స్ కూడా ఇదే ఆర్గ్యుమెంట్ చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరంటారు తప్పు అంటారు, అది మీరు మొత్తం హిందూ మతం కన్విన్స్ చేయాలి. నేనేం కన్విన్స్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు సరే వేదంలో రంగాచార్య ఒకటే దాంట్లో మీరు ఎదుర్కోవాల్సిన వ్యక్తి కాదు అని ఉన్నారు. సైనాచార్యులు ఉన్నారు. సైనాచార్యులది ఏంటంటే ఆయన భాష్యానికి వెళ్తే తేడాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మంత్రాలు తీసుకుంటే పశువు అనే చోట కొందరు లిటరల్ గా పశువు అని తీసుకున్నారు. పశువు అంటే కిరణము, జ్ఞానము, ఇలాంటి అర్థాలు చాలా ఉన్నాయి. ఇది సంస్కృతం. మళ్ళీ ఒకవేళ నిజంగానే వేదం పశు హింస గురించి చెప్తే పశు హింస చేసిన హిస్టారికల్ ఆధారాలు ఉండాలి, ఎక్కడ లేవు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక గ్రంథం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ యజ్ఞంలో యాగంలో చారిత్రకంగా అటువంటి బలి ఎక్కడ లేదు, ఎక్కడ లేదు, ఎక్కడ లేవు. సో అక్కడ లేకుంటే ఇదంతా ఇంటర్ప్రిటేషన్ అవుతుంది, కానీ దాన్ని ట్రూత్ గా మనం తీసుకోలేము. అంటే నేను అనేది ఏంటంటే ఇది ఇంత సింపుల్ గా అశ్వం అంటే కిరణము లేకపోతే ఆవు అంటే అది ఒక మబ్బను సింపుల్ గా తెలిసే విషయంగా లేదు. ఇప్పుడు అశ్వం యొక్క మాంసాన్ని గిన్నెల్లో పెడితే ఎలా ఉడుకుతుంది, దాని సౌండ్ ఎలా వచ్చింది, దాన్ని ఏ విధంగా పంచుకున్నారు, ఏ విధంగా విస్తారమైనటువంటి వర్ణనలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మళ్ళీ కౌంటర్ గా ఇంటర్ప్రిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మీరు దాని లోపల ఉన్నారు కాబట్టి నాకంటే మీకు విషయాలు తెలుసు అనుకుంటాను, నేను తెలియదు అనుకుంటాను. అంటే ఇప్పుడు కృష్ణ శాస్త్రి గారు, తర్వాత నేమాని వారు, తర్వాత రంగాచార్య వారు, అలాగే ఇంకా వెనకాల సయనాచార్యుల వారు దాన్ని బేస్ చేసినటువంటి మిగతా ఇప్పుడు కంచిపేట చంద్రశేఖర సరస్వతి గారు ఖచ్చితంగా యజ్ఞంలో మాంసం వాడాల్సిందే అని అన్నారు. నేనేమంటే ఇప్పుడు హిందూ మతంలో ప్రతి మతంలో పరిణామం ఉంటుంది, ఆ రకంగా మతం ఎప్పుడు మారిపోయింది.
ఇప్పుడు నాకెక్కడ నేను ఇప్పుడు పశుహింస చేస్తున్నట్టు కట్టి చంపుతున్నట్టు నేను అనలేదు చూడలేదు. అలాంటి జరుగుతున్నట్టు కూడా నాకు తెలియదు. అది ఎప్పుడో తిరస్కరించబడినటువంటిది, అది వదిలేసుకుంది హిందూ మతం అని నేను అనుకుంటాను. దాటి ముందుకు వచ్చేసాను. ముఖ్యంగా హిందూ మతం ముందు జరిగేదా హింస? నేను ఖచ్చితంగా జరిగింది. అంటే ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ వేదానికి ఏమున్నాయి? ఆర్కియాలజికల్ కాదండి. మీరు ఎవిడెన్స్ అంటే ఏమంటారు? అంటే ఇప్పుడు ఋగ్వేదం అనేది చరిత్ర కాదు, అది కేవలం రూల్స్. అది సో చరిత్రలో ఏమైనా జరిగినట్టున్నాయా అంటే ఇప్పుడు అంటే వేదము పశు హింస గురించి చెప్తుంది. చాలా ఇంట్రెస్టింగ్. చెప్పినప్పుడు ఎవరో చెయ్యాలి కదా. ఇప్పుడు నేను నరమేధానికి సంబంధించి ఆవిడ రాసిన దాన్ని చెప్పాను. వసుంధర ఆవిడ పేరు, మల్లాది వసుంధర ఆవిడ పేరు. ఆవిడ విశ్వనాథ్ వారి శిష్యురాలు. మాకు నాంటేలు వచ్చి చిన్నప్పుడు మేము చదువుకున్నాం. దాంట్లో నరమేధానికి సంబంధించినటువంటి వివరమైనటువంటి మన విష్ణుకుండిలో ఎవరో రాజులు చేసినట్టు స్పష్టంగా ఉంది. అది ఎగ్జాక్ట్ చరిత్ర పుస్తకం నేను అంటలేదు. ఎగ్జాక్ట్ చరిత్ర పుస్తకం నేను అంటలేదు. చరిత్ర మీద ఆధారపడిన ఫిక్షనే. ఆవిడ అలా ఎందుకు తీసుకుందో వెనక్కి చూసుకోవాలి. ఇప్పుడు మన పురాణాల్లో కూడా ఈ థీమ్ కంటిన్యూ అయింది. సునసేపుడు లేదు కథ వచ్చింది. సునసేపుడు యాక్చువల్ కథ ఏంటంటే ప్రాబ్లం అంతా ఇక్కడేనండి. నేను మీరు చెప్తున్న పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా చాలా మందితో డిస్కస్ చేశాను. టాప్ అనేట ఆయన దగ్గర ఒక మాట అడిగి, అశ్వమేధ యజ్ఞంలో గుర్రాన్ని చంపుతారంటే చంపుతారు కదా అన్నాడు. దండం పెట్టి బయటకు వచ్చాను. ఎందుకు అనంటే అశ్వము అంటే మన శరీరంలో సూక్ష్మ శరీరం అంటారు, దాంట్లో ఉండే శక్తిని అశ్వం అంటారు అన్నమాట. ఈ ఇంటర్ప్రిటేషన్ ఋగ్వేదంతో సరిగ్గా సరిపోతుంది. ప్రాబ్లం అంతా ఏంటంటే వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సైనాచార్య, వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లెఫ్టిస్ట్ ఐడియాలజీ, వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బ్రిటిష్. నేను ఏ ఇన్ఫ్లుయెన్స్ అని తీసేసుకుని దాన్ని కరెక్ట్ చేసుకునే మనిషి, నాకు ప్రాబ్లం లేదు. వేదంలో హింసలు అయిపోతే అందరికంటే ఎక్కువ సంతోషపడేది నేనే. నేను వ్యక్తిగతంగా హింస చేయమని అడిగి చెప్పను. అది పరిహరించాల్సిన విషయము. వేదంలో హింస ఉంది కాబట్టి వేదం పనికిరాదని చెప్పే మనిషిని కాదు నేను. వేదం చాలా గొప్పది, దాంట్లో చాలా గొప్ప విషయాలు ఉన్నాయని నమ్మే మనిషిని, మాట్లాడే మనిషిని, కార్యక్రమాలు చేసే ఉపనిషత్తులు చాలా గొప్ప విషయాలు ఉన్నాయని చాలా ప్రవేశంతో మాట్లాడే మనిషిని. నేను కమ్యూనిస్టు లేకపోతే బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆ టైప్ సెక్షన్ అయితే కాదు. నేనేం చెప్తున్నానంటే ఇది అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు దాన్ని ఎట్లా, నేను సుమారుగా నన్ను అంటే మీకు కూడా తెలుసు, వాళ్ళు ఛాలెంజ్ చేసి ఎక్కడ ఉందని చూపించారంటే నేను 60-70 ఎవిడెన్స్ చూపించాను. అది కేవలం అంటే ఇప్పుడు స్వామి వివేకానంద రాశారు, అట్లా కాదు, ఇంకెవరు రాశారు కానీ ఒపీనియన్ కాదు. నేను ఒపీనియన్ చెప్పలేదు. నేను శుభ్రంగా పుస్తకంలో ఈ మంత్రంలో ఈ చోట ఇలా ఉంది అని అలాంటివి 60-70 చూపించారని చెప్తాను. మీరు ఆల్రెడీ వేదాన్ని అనువదించారు కాబట్టి కావాలంటే మనం ఇష్టం కూర్చోవచ్చు, మనం కూర్చుందాం. యజుర్వేదానికి సంబంధించి ఈవెన్ దాన్ని ఏమంటారు మన బృహదారణ్యక ఉపనిషత్తులో దాంట్లో కూడా ఆర్షమైన ఔక్షణ ఇది అక్కడ ఒక వర్డ్ ని తప్పుగా ట్రాన్స్లేట్ చేశారు. అదే మష అనే పదానికి పప్పులు అని అర్థం. మష అంటే నాన్ వెజ్ అని రాశారు, ఆవని రాశారు. ప్రాబ్లం అంతా ఏంటంటే మీరు తప్పుగా అనువాదం చేస్తే ప్రాబ్లం వస్తుంది, కానీ ఒరిజినల్ గా అట్లా లేదు అక్కడ. నేనేమన్నానంటే మీరు విజయం సాధిస్తే నేను ఆనందిస్తాను, కానీ మీరు విజయం సాధించడానికి మీరు ఫ్యాక్చువల్ సైడ్ లేరని నేను అనుకుంటాను. నేను కరెక్ట్ చేసుకుంటాను, నాకు అబ్జెక్షన్ లేదు. అది లేకుండా ఉండడమే కావాల్సింది. అంత మాత్రాన హిందూ మతం లేకపోతే వేదం పనికిరాదని ఎవరంటే గొప్ప మనిషి కాదు. మేము వేదనాథం అని వేద పట్టణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం, అంటే గొప్ప విషయాలు. మీరు అన్నిటి గురించి పనిచేస్తున్నారు కాబట్టి నాకు సంతోషమే. పోతే మీరు ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చారు, ఎందుకో నాకు అది నచ్చలేదండి. అదేంటంటే నేను హిందూ ధర్మాన్ని వదిలి వచ్చేసాను అని ఏదో మాట మాట్లాడినట్టు అనిపించింది. అది మరి నిజంగానే చెప్పారా మీరు? అలా వచ్చేసారన్నా అలా అని అన్నారు. నేను హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ ప్రధాన కార్యదర్శి. చాలా కాలం నుంచి చాలా చోట్ల ఎవరో నన్ను రెచ్చగొడితే వేదంలో పశువధ ఎలా ఉందో గోవధ ఎలా ఉందో 4 గంటలు ఎవరో 2 నిమిషాలు వీడియో పెడితే ఇదే హాల్లో కూర్చుని 4.5 hours సుమారుగా 80-90 సాక్ష్యాలని వేదం నుంచి తీసి చూపించారు. వేదంలో గోవధ ఉంది, పశువధ ఉంది, నరమేధం కూడా ఉంది. నేనే వీడు హిందూ మతానికి వ్యతిరేకి కక్ష కట్టాడు, నేనేం కక్ష కట్టాను, అది హిందూ మతం కాదని చెప్పాను. అది వదిలేసాను, అది దాటి ముందుకు వచ్చాం. ఆ తర్వాత జ్ఞానమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం హిందూ మతాన్ని వదలలే కదా. హిందూనే అర్థం అది కాదు, స్పష్టంగానే చెప్పాను. హిందూ మతాన్ని కాదు, ఆ హిందూ మతంలో ఉండేటువంటి రిచువలిస్టిక్ మనం వదిలేస్తాం. హిందూ మతం నేను నా వైపు నుంచి చెప్పింది కాదు. హిందువులంగా మనం దాన్ని వదిలి చాలా ముందుకు వచ్చాము. జ్ఞాన పథం అనేది, తర్వాత భక్తి మార్గం అనేది, జ్ఞాన మార్గం అనేది మన ముందుకు వచ్చినాయి. ఇవాళ ఉన్న హిందూ మతం జ్ఞాన మార్గం భక్తి మార్గానికి సంబంధించింది తప్పితే
ఆ కర్మకాండ వైదిక్ లేదా ఈ పశువధకు సంబంధించినట్టు ఎక్కడ జరగట్లేదు లేదు అని చెప్పడం అర్థంలో చెప్పాను నేను వ్యక్తిగతంగా హిందూ మతాన్ని వదిలేని అర్థంలో చెప్పాను. హిందూ మతంలో ఎక్కడ కూడా అంటే అలాంటి ఆధారం లేదండి. పశు హింస చేసినట్టు చరిత్రక ఆధారం అయితే ఎక్కడ లేదు. చారిత్రక ఆధారం దేని అంటారు మీరు? ఇప్పుడు చరిత్రక ఆధారం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఔరంగజేబు ఉన్నాడు. ఔరంగజేబు ఈ ఫాలోడ్ ఖురాన్ ని ఫాలో చేశాడు. కాఫిర్ అన్నాడు, కాఫిర్లను చంపాడు. గుళ్ళు కూల్చాలన్నాడు, గుళ్ళు కూల్చారు. ఈ ఫాలోడ్ హిస్టరీలో రికార్డ్ అయింది. ఇప్పుడు ఒక హిందువు వేదాన్ని పాటించి జీవహింస చేశాడు అనే దానికి ఎక్కడ ఆధారం లేదు. అంటే ఆవుల్ని చంపాడు, గోవుల్ని చంపాడు, ఎక్కడ ఆధారం లేదు. మొన్నటిదాకా గాంధీమై ఫెస్టివల్ నేపాల్లో జరిగేది. అక్కడ ఈ ప్రపంచంలోనే అత్యంత లక్షల జంతువులు బలిచేవాడు హిందువులు ఇచ్చారు. కామాఖ్య టెంపుల్ కూడా దున్నపోతులు బలిచేవారు. వాళ్ళు హిందువులే. అయితే హిందూ టెంపుల్ లో బలిస్తూ ఉంటారు. అయితే కూడా బలిస్తారు హిందువులే. అక్కడ ప్రాబ్లం అంతా ఏమొచ్చింది అంటే ఏమంటారు మరి అక్కడ ప్రాబ్లం అంతా ఏమొచ్చింది అంటే బలి అనే పదానికి అర్థం తెలియదు వాళ్ళకి. బలి అంటే వాళ్ళ జ్ఞానం గురించి మీరు మాట్లాడుతున్నారు. అది జరుగుతుంది నేను చెప్తున్నాను. సాక్ష్యాలు కదా జరుగుతున్నాయి. సాక్ష్యాలు ఎట్లా చేసేవాళ్ళు చేస్తున్నారు. చీకటి బాగుంటుంది నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. బలి అంటే అర్థం మార్చేశారు. బలి అంటే అర్పణ. అంటే మీరు ఒక గుడికి వెళ్తే ఒక 10 ఆవుని దానం ఇస్తారు, అది బలి. వీళ్ళు ఏం చేశారంటే చంపడం దగ్గరికి తీసుకెళ్లారు. ఏ రకంగానైతే వర్ణ వ్యవస్థ కాస్త కులమైంది, ఇక్కడ అర్పణ కాస్త చంపడం. ఏదో కారణం వల్ల ఇటువంటి అర్థాన్ని మీరు కన్విన్స్ చేసి ఈ టెంపుల్స్ లో బలిని ఆపించగలిగితే నాకంటే సంతోషపడే. అది బాగాలేదు, చాలా బాధ్యత గా ఉంది అని చెప్పి. సో యా, చాలా విషయాలు మాట్లాడాము. మీరేమన్నా చెప్తారా? ఏ విషయాల్ని చెప్పమంటారంటే ఇప్పుడు ప్రతి మతంలో, ప్రతి ధర్మంలో, ప్రతి మనిషిలో అంటే మనకి పూర్వంగా ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళంతా మహానుభావులు పనిచేసిన వివేకానందుడు, గాంధీ లాగా నేను ఎవరిని ఎగ్జాక్ట్గా ఫాలో కాను, ఏ పుస్తకాన్ని ఫాలో కాను, ఏ సిస్టమ్లో కూడా ఫాలో కాను. ప్రతి మతంలో పనికి వచ్చేవి పనికిరానివి ప్రతి ఒక్కరి టీచింగ్స్లో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అవి ఏరుకుని వాటిని ఫాలో అవుతాను. అవి మాత్రం అంగీకరిస్తాను, మిగతా విషయాలు అంగీకరిస్తాను. ఈ సిస్టమ్ నేను పెట్టుకున్నాను. అలా మనం అన్ని మతాల దగ్గర తెచ్చేటప్పుడు ఈ మతంలో పనికి వచ్చే దగ్గర తెస్తే కొంచెం సిమిలర్గానే ఉంటున్నాయి అనేటువంటి అభిప్రాయం. అంటే ఈ రకరకాల పుస్తకాలని, ఖురాన్ని, బైబిల్ని వాటిని చదువుకోవడం వల్ల నాకు కొంత అనిపించింది. పనికిరానివి చాలా ఉన్నాయి, లిమిటేషన్స్ వదిలేస్తుంది. వివేకానందుడు చెప్పాడు వాటిని శృతులు స్మృతులను చక్కటి పేర్లు పెట్టాడు. ముందుకు తీసుకెళ్లాల్సిన శృతులు అని పేరు పెట్టాడు. స్మృతులు అంటే పేర్లు ఏముంది కానీ పనికి వచ్చేవి పనికిరానివి ఉన్నాయని మేము మా ఉద్యమంలో అందరికీ చెప్తూ ఉంటాం. మా మొత్తం వర్క్ అంతా దీని మీద. ఎవరికి ఏ పుస్తకాన్ని ఎడ్యుకేషన్ గొప్ప మాట చెప్పాడు. ఒక వ్యక్తిని ఫాలో కావడం మొదలుపెట్టి మరక్షణం సత్యాన్ని వదిలేస్తాం. అంచేత గాంధీ అనో మార్క్సిస్ట్ అనో అంబేద్కర్ అయిపోయినా చెప్పుకుంటే అది రాంగ్. మేము ఎవరికి అలా చెప్పం. మేము గాంధీ దగ్గర గొప్ప విషయాలు, మార్క్స్ దగ్గర ఉండడం, అంబేద్కర్ దగ్గర ఎవరి దగ్గర గొప్ప విషయాలు మీ దగ్గర ఉండవు మేము తీసుకోవడానికి అడిగి ఉంటాం. ఇది కరెక్ట్ అనే సిస్టమ్. ఈ ప్రకారం వెళ్ళడం ద్వారా మనం రిజాల్వ్ చేసుకోగలుగుతాం సమస్యలు. చెప్పమన్నారు చెప్పాను. అంతేలేండి, నేను ఎవరిని ఫాలో చేయను. అదే అంటే నేను రీసెర్చ్ చేసి నాకు ఏది బాగుతుందో అది తీసుకుంటాను. ఐఎమ్ వెరీ రేషనల్ పర్సన్. అంటే చాలా మంది నన్ను చేసి వీడు హిందుత్వం గురించి చాలా గొప్పగా మాట్లాడతారంటే ఏది గొప్పలున్నా మాట్లాడతాను. తప్పులుంటే చూపెట్టండి, తప్పులుంటే వదిలేద్దాం, నాకేం ప్రాబ్లం లేదు. సో రమణమూర్తి గారు మా దగ్గరకు వచ్చారు, మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు, మనసిప్పి మాట్లాడారు. మీరు కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా డెమోక్రాట్ గా ఉన్నారని గతంలో చూశాను, ప్రొసెషన్ కూడా చూశాను. మీకు కూడా థ్యాంక్ యూ. నమస్కారం. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.